నమస్తే నాగేశ్వర్ గారు. ఎలక్షన్ కమిషన్ మీద మరోసారి రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు సార్. ఓట్ల దొంగల్ని ఎలక్షన్ కమిషన్ కాపాడుతోంది, ప్రజాస్వామ్య విధ్వంసకుల్ని జ్ఞానేష్ రక్షిస్తూ ఉన్నారు అంటూ ఆరోపించారు. దాంతోపాటు సాఫ్ట్వేర్తో వ్యవస్థీకృతంగా ఓట్ల తొలగింపు చేస్తూ ఉన్నారు, అలాగే చేర్పులు కూడా చేస్తూ ఉన్నారు అంటూ ఒక 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని ప్రూఫ్స్ కూడా రాహుల్ గాంధీ బయటపెట్టారు సార్. మరి ఎలక్షన్ కమిషన్ అయితే స్పందించింది. ఆన్లైన్లో ఓట్లు తొలగించడం సాధ్యం కాదు అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారం అంటూ ఈసీ స్పష్టం చేసిన పరిస్థితి. సో రాహుల్ చేసిన ఆరోపణల మీద మీ కామెంట్ సార్. ఈసీ మీద చేసిన అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ ఓట్ చోరీ ప్రెస్ కాన్ఫరెన్స్లోమో రాంగ్ ఒకే ఓటరు 2 చోట్ల 3 చోట్ల 4 చోట్ల ఓటర్గా ఉండడము, దొంగ ఓట్లు వేయడము, ఈ ఆస్పెక్ట్స్ అన్ని కర్ణాటకలోని మహదేవ్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పైన చెప్పారు. ఈసారేమో కర్ణాటకలోని అలంద్, మహారాష్ట్రలోని రాజ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ల పైన ప్రెస్ కాన్ఫరెన్స్. వాస్తవంగా ముందు దీన్ని హైడ్రోజన్ బాంబ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, కానీ రాహుల్ గాంధీ చెప్పింది ఇది హైడ్రోజన్ బాంబ్ కాదు, హైడ్రోజన్ బాంబ్ కమింగ్ సూన్ అన్నాడు. అంటే త్వరలో ఇంకా హైడ్రోజన్ బాంబ్ రాబోతుంది అని. దీన్ని రాహుల్ గాంధీ ఓట్ చోరీ 2.0 అనాలి మనం. సో ఇందులో ఆయన స్పెసిఫిక్ ఆరోపణ, రుజువుల్ని బయట పెట్టారని మీరు క్వశ్చన్లు అన్నారు, కానీ నేను రుజువు అని అనడం లేదు. ఎందుకంటే మనం కాదు రుజువా కాదా తేల్చేది, కోర్టులు తేల్చాలి కదా, మీరు నేను తేల్చడానికి కాదు. సో రుజువు అనేది అనడం లేదు, కానీ ఆయన ఆరోపణ, ఆయన రుజువుగా చూపెట్టిన ఆరోపణ అంశం ఏంటి అంటే అప్పుడు మీకు అలంద్ కాన్స్టిట్యున్సీలో 6018 ఓట్లను ఫామ్ 7 సబ్మిట్ చేసి డిలీట్ చేయబడింది అని ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఫామ్ 7 సబ్మిట్ చేశారు. ఫేక్ ఫామ్ 7 అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ డిలీషన్. సో అది సబ్మిట్ చేసి డిలీట్ చేయబడింది. ఇందులో ఒక పర్సన్ పేరు మీదకి వెళ్ళి ఒక 14 మినిట్స్లో 12 ఫామ్స్ సబ్మిట్ చేయబడ్డాయని. సో దీనివల్ల ఇది లోకల్ స్థానిక పార్టీ వర్కర్లు చేస్తున్న పని కాదు, సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని ఆటోమేటెడ్గా సెంట్రలైజ్డ్ ఆపరేషన్ ద్వారా జరిగింది అన్నది ఆరోపణ. అలాగే మహారాష్ట్రలోని రాజ్పురాలో ఇలాగే సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని 6380 ఫేక్ అడిషన్స్ కూడా జరిగాయి, డిలీషన్స్ కూడా జరిగాయని. సో దీనికి ఉదాహరణగా నేను చెప్పింది ఏంటి అంటే, ఒక బూత్ లెవెల్ ఆఫీసరు యాక్సిడెంటల్గా తన అంకుల్ పేరే ఓటర్ల జాబితా నుంచి తొలగించబడినట్టు గమనించింది ఆమె. అప్పుడు ఆమె ఎవరు ఈ ఫామ్ 7 సబ్మిట్ చేసి తొలగించారని చూస్తే తన ఇంటి పక్క నైబరే చేశాడు అని పేర్కొన్నారు. దాంతో ఆ నైబర్ను అడిగారు, నీవేనా అంటే నేను కాదు అన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటంటే ఎవరి ఓటు అయితే తొలగించబడిందో వారికి తెలియదు, ఎవరు ఓటు తొలగించాలని ఎవరు అప్లికేషన్ ఇచ్చారో వారికి కూడా తెలియదు. ఇది తెలియకుండా జరుగుతోంది అనేది ఆరోపణ. ఇలాంటి అటెంప్ట్ జరిగాయి అన్సక్సెస్ఫుల్గా అని అధికార వ్యవస్థలు ధృవీకరిస్తున్నాయి. జరగలేదని అనడం లేదు, అన్అఫీషియల్ ఇలాంటి అటెంప్ట్స్ అన్సక్సెస్ఫుల్గా జరిగాయి అని. రాహుల్ గాంధీ చెప్పేది లేదు, నిజంగానే జరిగాయి. ఇది కేవలము ఒక బూత్ లెవెల్ ఆఫీసరు యాక్సిడెంటల్గా పట్టుకున్న 6018 కేసెస్, ఇలాంటివి ఇంకా అనేక డిలీషన్లు ఉండవచ్చు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. అది కూడా ఒక కర్ణాటకలోనే కాదు, ఇది మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఇలా ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటర్ డిలీషన్ అంటే తమకు ఓటు వేయని అనుకున్న వాళ్ళ ఓట్లను గుర్తించి డిలీట్ చేస్తున్నారు. ఇది ఓట్ల దొంగలకు ఎన్నికల కమిషనే అండగా ఉంటుంది అన్నది ఆరోపణ. అందువల్ల ఇది సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆటోమేటెడ్గా ఒక మాస్ స్కేల్లో సెంట్రలైజ్ ఆపరేషన్గా జరుగుతున్నది అని. దాంతోపాటు మీకు రాహుల్ గాంధీ స్పెసిఫిక్ ఆరోపణ ఏంటంటే, ఈ అలంద్ గురించి ఫిబ్రవరి 2023లో కర్ణాటక సిఐడి కేసు రిజిస్టర్ చేసి విచారణ కూడా మొదలుపెట్టింది. ఈ 18 monthsలో 18 లేఖలు రాసింది, 18 letters రాసింది ఎన్నికల కమిషన్కు. మేము ఇలాంటి ఆరోపణ ఒకటి వచ్చింది, దీనిపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేశాం, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం,
ఆ ఇన్వెస్టిగేషన్కి అవసరమైన సమాచారం ఇవ్వండి అని కర్ణాటక సిఐడి ఎన్నికల కమిషన్కు రాసింది. అడిగింది ఏంటి అంటే, ఈ ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అయిందని తెలుసుకోవాలంటే డెస్టినేషన్ ఐపీ అడ్రస్, అంటే ఏ ఐపీ అడ్రస్ నుంచి ఈ సాఫ్ట్వేర్ రన్ అయింది అని. రెండవది, ఈ మొబైల్ ఫోన్లు ఎవరి వాడారు, దాని ఓనర్స్ ఎవరు, దానికి వచ్చిన ఓటీపీ ట్రయల్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఏం చేయాలన్నా ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీ ట్రయల్స్ ఏంటి, ఇలాంటి టెక్నికల్ డేటా కావాలి అని కర్ణాటక సిఐడి అడిగితే ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఇవ్వడం లేదు. సో ఎన్నికల కమిషన్కు ఒక ప్రభుత్వ సంస్థ, సిఐడి ఒక ప్రభుత్వ ఇన్వెస్టిగేటివ్ సంస్థ, ఒక కేసు విచారణకు సంబంధించిన అంశం పైన ఎన్నికల కమిషన్ డేటా అడిగితే ఆ డేటా ఎన్నికల కమిషన్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్కు తెలిసి ఇది జరుగుతోంది. ఈ డేటా కనుక కర్ణాటక సిఐడికి ఇస్తే ఇది ఎక్కడి నుంచి, ఇది వేరే రాష్ట్రాలలో ఉండి ఈ పని చేస్తున్నారు, ఫేక్ ఐడీలను ఉపయోగించి ఈ పని చేస్తున్నారు. సో ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్న ఓట్ల దొంగతనం బయటపడుతుంది. దీని మాస్టర్ మైండ్ ఎవరో బయటపడుతుంది. అందుకే ఎన్నికల కమిషన్ సహకరించడం లేదు అన్నది రాహుల్ గాంధీ ఆరోపణ. సో ఈ ఆరోపణలకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే ఇది మనకు అర్థమవుతుంది అసలు విషయం. ఎన్నికల కమిషన్ లాస్ట్ టైం కూడా రాహుల్ గాంధీ మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ పైన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తే కూడా ఎన్నికల కమిషన్ ఏమన్నది, మీరు ఓత్ తీసుకొని అఫిడవిట్ ఇచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటారు. అయ్యా, ఇది ఒక వ్యక్తి చేస్తున్న కంప్లైంట్ కాదు, ఒక రాజకీయ వ్యవస్థ నుంచి వస్తున్న ఆరోపణ. అందులో ఒక వ్యక్తి కాదు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, స్టాట్యుటరీ పొజిషన్, అది చట్టబద్ధమైన వ్యవస్థ. అది ఈవెన్ ఎన్నికల కమిషనర్ల ఎంపికలో కూడా లీడర్ ఆఫ్ ద పొజిషన్ ఉంటారు. అందువల్ల మీరు నార్మల్గా పత్రికల్లో వార్తలు వస్తేనే సుయోమోటోగా తీసుకొని విచారణ జరుపుతారు. కోర్టులకు కూడా పత్రికల్లో మీడియాలో వచ్చిన వార్తల్ని సుయోమోటోగా తీసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా స్వీకరిస్తుంది. అలాంటిది ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఒక పొలిటికల్ డొమైన్లో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దేశమంతా చూస్తుంటే ఆరోపణలు చేస్తుంటే దీనిపైన విచారణ జరపడానికి అభ్యంతరం ఏంటి? మీరు ఓత్ ఇచ్చి చేయండి అని డిమాండ్లు పెట్టడం ఏంటి అనేది క్వశ్చన్. పైగా ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే బీజేపీ స్పోక్స్ పర్సన్ కన్నా ఇంకెక్కువనే అనిపించింది. అలా మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ఆరోపణ ఏంటి, టెక్నికల్ ఆరోపణ. ఇది అంటే సాఫ్ట్వేర్ ఉపయోగించి సెంట్రలైజ్డ్గా ఓట్ డిలీషన్ చేశారు అని. ఇలా సెంట్రలైజ్డ్గా సాఫ్ట్వేర్ ఉపయోగించి ఫామ్ సబ్మిట్ చేయరాదా? చేయొచ్చది. మనందరికీ తెలిసి వాళ్ళ జాబ్స్లోనే ఆటోమేటెడ్గా ఇలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాఫ్ట్వేర్ ఉపయోగించి ఒకేసారి 100 అప్లికేషన్లు ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్న వారు అప్లై చేస్తున్నారు. ఇవాళ ఏఐని ఉపయోగించి ఒక వివిధ కంపెనీల ఉద్యోగాలలో ఏ అవసరాలు అడుగుతున్నారు దానికి తగ్గట్టుగా తన సీవీని కస్టమైజ్ చేసి రివైజ్ చేసి కవరింగ్ లెటర్ కూడా రివైజ్ చేసి అవసరమైతే ఇనీషియల్ క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా చేసి అప్పుడు ఆ డేటాను ఆ మిషనే సబ్మిట్ చేస్తుంది. ఒకప్పట్లాగా ఒక్కొక్క naukri.comలోకి ఇందులోకి వెళ్ళి ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఏ కంపెనీ ఉన్నాయి సెర్చ్ చేసి వాటికి ఏ అవసరాలు ఉన్నాయని చూసి ఆ అవసరాలు తనకు ఉన్నాయంటూ తన సీవీని రూపొందించి పర్సనల్గా సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే అదే జాబ్ పోర్టల్స్ అన్నీ వెతుకుతుంది. అదే నీ క్వాలిఫికేషన్లో నీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా నీకు వచ్చే అవకాశం ఉన్న జాబ్స్ అన్నీ గుర్తిస్తుంది. వాటికి తగ్గట్టుగా నీ అప్లికేషను నీ బయోడేటాను కస్టమైజ్ చేస్తుంది, సబ్మిట్ చేస్తుంది. సబ్మిట్ చేసినాక ఆన్లైన్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్లు కూడా అదే ఆన్సర్ చేస్తుంది. ఇక పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నువ్వు ఎంటర్ అవుతావు. ఇది ఏఐ ఉపయోగించి చేస్తున్నారు ఆల్రెడీ. అలాగే కంపెనీలకు కూడా కొన్ని వేల అప్లికేషన్లు స్కాన్ చేసే అవకాశం టైం ఉండదు కనుక తమకు జాబ్కు కావలసిన రిక్వైర్మెంట్స్ను అలాగే వచ్చిన అప్లికేషన్లను
వెరిఫై చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పగలుగుతుంది ఇంకో పలానా అభ్యర్థులు నీకు ఉపయోగపడతారు అని. సో ఇదంతా ఆల్రెడీ టెక్నాలజీ చేస్తుంది. అందువల్ల రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ నిజమా అబద్ధమా నేను చెప్పలేను, కానీ టెక్నికల్లీ పాసిబుల్, ఫీజిబుల్. ఎందుకంటే సాఫ్ట్వేర్ రన్ చేసి చేయొచ్చు. ఇవాళ హ్యాకర్స్ మనకు తెలుసు చాలా సందర్భాల్లో డిఫెన్స్ మినిస్ట్రీ డేటా, అమెరికా పెంటగాన్ కంప్యూటర్లను కూడా హ్యాక్ చేశారు. అమెరికా పెంటగాన్ కన్నా అమెరికా వైట్ హౌస్, అమెరికా అధ్యక్షుని ఆఫీసు నుంచి కూడా కంప్యూటర్లు హ్యాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకన్నానైతే మనది ఫుల్ ప్రూఫ్ ఉండదు కదా. అందువల్ల ఇవాళ సైబర్ సెక్యూరిటీ ఎంత డెవలప్ అయినా ఆన్లైన్ డేటా కెన్ బి మ్యానిపులేటెడ్ త్రూ మిషన్స్. ఇట్ ఈస్ పాసిబుల్. జరిగిందా లేదా తర్వాత సంగతి, బట్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ ఫీజిబుల్ ఇన్ ద మోడర్న్ టెక్నాలజీ. ఇది మినిమం టెక్నాలజీ తెలిసిన వాడికి కూడా అర్థమవుతుంది. సో ఇవాళ ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న ఏ డేటానైనా మీరు ఇవాళ మన కంప్యూటర్ను మీరు ఇతర వేరే వాళ్ళకి అప్పచెప్పేసి మీరు వాళ్ళే నీ కంప్యూటర్ని ఆపరేట్ చేయొచ్చు కూడా. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి నా ఇంట్లో ఉన్న కంప్యూటర్ను ఆన్లైన్లో నేను అందజేస్తే నా తరఫున వాళ్ళు అక్కడ పనిచేయగలుగుతారు. మీకు స్క్రీన్ షేర్ కాదు, మీకు ఈవెన్ కంప్యూటర్ స్క్రీన్ షేర్ ఏమో నువ్వు ఆపరేట్ చేస్తుంటే వాళ్ళకు కూడా కనబడుతుంది. యూ కెన్ హ్యాండ్ ఓవర్ యువర్ కంప్యూటర్ టు దెమ్. టోటల్గా నీ కంప్యూటరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. సో అలా అది చాలా వెరీ సింపుల్ టెక్నిక్ కదా. ఇవాళ నీకు బోలెడు సాఫ్ట్వేర్లు ఉన్నాయి, అవి నీ కంప్యూటర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు అక్కడ అమెరికాలో కూర్చొని నీ ఇంట్లో ఉన్న కంప్యూటర్ను హ్యాండిల్ చేయగలుగుతారు. ఇది టెక్నాలజీ పాసిబుల్ కదా ఇవాళ. అందువల్ల రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ టెక్నికల్లీ పాసిబుల్, జరిగిందా లేదా తర్వాత సంగతి. అందువల్ల ఒక సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఫేక్ డిలీషన్ ఫామ్స్ను మాస్ స్కేల్లో, లార్జ్ స్కేల్లో సబ్మిట్ చేయొస్తుంది. మరి చేయొచ్చినప్పుడు డిలీట్ కూడా అవుతుందా? దట్ ఐ డోంట్ నో. అది మాత్రం వెరిఫై చేయాలి. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంత స్పెసిఫిక్ చేస్తే ఎన్నికల కమిషన్ ఏం చేయాలి? దీన్ని సియోమోటోగా తీసుకొని విచారణ జరిపించి ఇలాంటిది ఏమైనా జరిగిందా అని చెప్పాలి. మరి కర్ణాటక సిఐడి విచారణ జరుపుతుంటే ఎందుకని టెక్నికల్ డేటా ఇవ్వడం లేదు? ఎన్నికల కమిషన్ దానికి వివరం లేదు. మేము టెక్నికల్ డేటా ఇచ్చామని అనడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదో చెప్పడం లేదు. మరి అదేం బహిరంగంగా రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఇవ్వడం లేదు కదా. కర్ణాటక ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థ అడిగితే ఇవ్వడానికి ఎన్నికల కమిషన్కి అభ్యంతరం ఏంటి? సో ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. ఒక ప్రభుత్వ వ్యవస్థ అడిగితే ఇవ్వనట్టున్నారు, ఈ దాయాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ అల్టిమేటం కూడా ఇచ్చారు, మీరు ఇంకో వారం రోజుల్లో మీరు కర్ణాటక సిఐడికి డేటా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే దొంగతనం జరిగినట్టుగా డిలీషన్ ప్రక్రియ సెంట్రలైజ్డ్గా జరిగింది, దీంట్లో ఎన్నికల కమిషన్ పాత్ర ఉందని నమ్మాల్సి వస్తుందని. సో నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా ఎందుకు మీకు ఎన్నికల కమిషన్ క్రెడిబిలిటీ ఉండాలి అంటే, కర్ణాటక రాష్ట్ర సిఐడి అడిగిన డేటాను మీరు సబ్మిట్ చేయండి. ఐపీ అడ్రస్లో వాళ్ళు ఏది అడుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ మధ్య మీకు అఫీషియల్ ఏజెన్సీ మధ్య కోఆపరేషన్ అయితే ఉండాలి కదా. సో అందువల్ల ఒకవేళ ఇప్పటికే నిజంగానే ఎన్నికల కమిషన్ ఇచ్చుండి రాహుల్ గాంధీ అనవసరపు ఆరోపణలు చేస్తే రాహుల్ గాంధీ మీరు డిఫమేషన్ కేసు వేయండి. మీరు ఏమి ఇచ్చారో ఎక్నాలెడ్జ్మెంట్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకొక రాహుల్ గాంధీ చెప్తున్న తప్పు, కర్ణాటక సిఐడి అడిగిన సమాచారం అంతా మేము ఇచ్చాం, ఇంకో ఫలానా లెటర్. ఇప్పుడు గవర్నమెంట్ టు గవర్నమెంట్ కమ్యూనికేషన్లో ఆ లెటర్కు నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, అఫీషియల్గా ఉంటుంది, ఇష్టమైనట్టు ఉండదు. ఎన్నికల కమిషన్ లెటర్ డేటెడ్ సో అండ్ సో కవరింగ్ లెటర్, దాని ఆఫీస్ సీల్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇంకో చూసుకోండి అయ్యా మేము ఇచ్చాం, కర్ణాటక సిఐడి ఇవ్వలేదని కర్ణాటక సిఐడి అఫీషియల్తో చెప్పించండి అనొచ్చు. అనడం లేదు ఎలక్షన్ కమిషన్. మీకు విచిత్రం ఏమంటుంది ఎలక్షన్ కమిషన్? ఆ అలంద్ నియోజకవర్గంలో 2018లో బీజేపీ గెలిచింది, 2023లో కాంగ్రెస్ గెలిచింది, రాహుల్ గాంధీ ఆరోపణ ఎలా నిజమో అంటుంది. ఇది విచిత్రమైన ఎక్స్ప్లెనేషన్ కదా. 6,000 ఓట్లు డిలీట్ అయితే ఒక క్యాండిడేట్ ఓడిపోవాలని రూల్ ఏముంది? ఇప్పుడు కాంగ్రెస్ గెలవడం అనేది ఈ డిలీషన్ జరగలేదు అనటానికి ఎలా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది? ఇది ఇల్లాజికల్ కదా ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఉదాహరణకు నీకు కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్ల మెజారిటీ ఉంటుంది, 50,000 ఓట్లు డిలీట్ చేసి ఇంకా 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు కదా. ఇప్పుడు గెలవడం అనేదే ఓట్ డిలీషన్ జరగలేదు అనడానికి క్రైటీరియా ఎట్లయితుంది? ఈ సింపుల్ లాజిక్ ఎలక్షన్ కమిషన్ తెలియదా?
ఒక పొలిటికల్ పార్టీ చేస్తేనే అది మూర్ఖత్వం అనుకుంటాం. ఎలక్షన్ కమిషన్ వాదన 2018లో బీజేపీ గెలిచింది, 2023లో కాంగ్రెసే గెలిచింది. మరి ఓట్ల డిలీషన్ ఎట్లయి ఉంటుంది? ఇదేదో చిన్న పిల్లవాడికి మినిమం నాలెడ్జ్ లేనివాడికి చెప్పినట్టు చెప్తోంది ఎలక్షన్ కమిషన్. సింపుల్ కదా. రాహుల్ గాంధీ ఏమన్నాడు? 6,000 ఓట్లు డిలీషన్ అయిందన్నాడు. 6,000 ఓట్లు డిలీట్ అయితే ఎన్నికల ఫలితం తారుమారవుతుందా? అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఉంటే గెలుస్తారు. ఏముంది? గెలుపు ఓటములను బట్టి ఓటర్ డిలీషన్ జరిగిందా లేదా, సెంట్రలైజ్ ఫేక్ ఆపరేషన్ జరిగిందా లేదా అని ఎలా డిసైడ్ చేస్తాం? సో దొంగ ఓట్లు వేసినా ఓడిపోవచ్చు. అందువల్ల ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ వల్ల ఓడిపోరనే లేదు కదా. భారీ మెజార్టీ ఉందనుకోండి, నువ్వు ఎన్ని ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ చేసినా గెలుస్తారు కదా. దానికి ఆశ్చర్యం ఏముంది? సో కానీ ఎలక్షన్ కమిషన్ వెరీ వెరీ వీక్ డిఫెన్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కాంగ్రెస్ గెలిచింది కదా, ఎట్లా జరిగి ఉంటుంది అంటే మన లాజిక్ ఉందా? సో ఇక అందువల్ల పొలిటికల్ పార్టీ కన్నా కూడా హీనంగా రెస్పాన్స్ చేస్తే ఎట్లా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజంగా రాహుల్ గాంధీ ఇలా చేయడం ద్వారా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలలో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడు. ఇది మరో ఆరోపణ. కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నాడు. ఒక వ్యక్తి చేసే విమర్శల వల్ల క్రెడిబిలిటీ పోదు. క్రెడిబిలిటీ పోయేది తాము చేసే పనుల వల్ల పోతుంది. ఇప్పుడు నేను ఒక విశ్లేషణ చేస్తా, ఆ విశ్లేషణలో 10 మంది నీచంగా కామెంట్ చేస్తా, నా క్రెడిబిలిటీ పోతుంది. దాంతో నా విశ్లేషణలో తప్పు ఉంటే నా క్రెడిబిలిటీ పోతుంది తప్ప ఎవరో కామెంట్ చేస్తే నా క్రెడిబిలిటీ పోదు కదా. ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల పోయిందనుకుంటే సీరియస్గా వెళ్ళి సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పైన ఎలక్షన్ కమిషన్ డిఫమేషన్ కేసు ఇవ్వనండి. ఇలా మా ఎన్నికల కమిషన్ పరువు తీసే విధంగా రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు, ఏమీ జరగకపోయినా మీరు సుప్రీంకోర్టులో కేసు వేయండి, అసలు విషయం మొత్తం బయటకు వస్తుంది కదా. అప్పుడు ఎన్నికల కమిషన్ సంగతి కూడా బయటకు వస్తుంది. మరి మీరు ఎందుకు ఆ కర్ణాటక సిఐడి అడిగితే మీరు ఎందుకు ఇస్తలేరు డేటా అనే క్వశ్చన్ సుప్రీంకోర్టు అడుగుతుంది. అందుకే మీరు గమనించండి, రాహుల్ గాంధీ పైన నిజంగానే అది నిజమే ఎన్నికల కమిషన్ నమ్మితే ఇది పూర్తి అబద్ధమని సింపుల్గా డిఫమేషన్ పరువు నష్టం కేసు వేయచ్చు కదా. ఎవరో ఎక్కడో ఒక కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఈ మోడీ అనే సర్నేమ్ ఉన్న వాళ్ళందరూ ఎందుకు దొంగలుగా ఉన్నారు అని అడిగితే మా మోడీ కులాన్నే దొంగలుగా చెప్తారా అని ఒక మోడీ, గుజరాత్లో ఒక మోడీ పరువు నష్టం దావా వేస్తే రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష పడితే ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది కదా బీజేపీ. ఆయన ఇల్లు కూడా ఖాళీ చేసి బయటికి వెళ్ళి కొట్టింది కదా. మరి ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఏమీ జరగకపోతే ఎందుకు ఒప్పుకోవాలి? ఒక పొలిటికల్ ర్యాలీలో, ఎలక్షన్ ర్యాలీలో కామెంట్, ఈ మోడీ సర్నేమ్ ఉన్న వాళ్ళందరూ ఎందుకు దొంగలుగా ఉన్నారు అని కూడా అనలే. అట్లన్నా తప్పే. దొంగలందరికీ ఎందుకు మోడీ అనే సర్నేమ్ ఉంటుంది అని నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఈ పేర్లో అన్నాడు. ఇదేంటి? ఇది పొలిటికల్ క్రిటిసిజం కదా. అంటే మోడీ అనే కులాన్ని అవమానించినట్టు ఎట్లయితుంది? మోడీ అనే కులంలో ఉన్న వాళ్ళంతా దొంగలు అనలే రాహుల్ గాంధీ. ఈ దొంగలందరికీ వెనకాల మోడీ అని ఎందుకు సర్నేమ్ ఉంది అన్నాడు. ఇట్ ఈజ్ ఇది వ్యాఖ్య మంచిదా? ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, అందులో అనుమానం లేదు. కానీ ఇది డిఫెమేటరీ? ఇట్ ఈస్ నాట్ డిఫెమేటరీ. పొలిటికల్గా ఎన్నో మాట్లాడుకుంటాం. మన్మోహన్ సింగ్ నా హత్యకు ప్లాన్ చేశాడని మోడీ అన్నాడు కదా, మరి డిఫెమేషన్ కాదా? మన్మోహన్ సింగ్, దేశ వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ, దేశ ఆర్మీ చీఫ్లు కలిసి మాజీ ఆర్మీ చీఫ్ నా హత్యకు ప్లాన్ చేశారని మోడీ విమర్శించారు గుజరాత్ ఎన్నికల సమయంలో. ఇంతకన్నా భయంకరమైన డిఫెమేటరీ ఆరోపణ ఉంటుందా? మరి ఏం జరిగింది? మరి ఇవన్నీ పొలిటికల్ డొమైన్లో ఇలా క్రిటిసైజ్ చేసుకుంటూనే ఉంటారు కదా. మరి అలాంటి దానికి రాహుల్ గాంధీకి 2 years జైలు శిక్ష పడ్డది. ఎందుకు? మీకు డిస్క్వాలిఫికేషన్ చట్టం ప్రకారం 2 ఏళ్ళు జైలు శిక్ష పడితే పార్లమెంట్ సభ్యత్వం కోల్పోతాడు. మరి ఈ పరువు నష్టం కేసులో 2 ఏళ్ళు హయ్యెస్ట్ పనిష్మెంట్. చూడండి మీరు, ఒక కేసులో హయ్యెస్ట్ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారు? డిస్క్వాలిఫికేషన్ కావాల్సిన మినిమం పనిష్మెంట్ అది. ఈ కోఆర్డినేషన్ కనబడతలేదా అని చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించి ఆయన ఇల్లును కూడా ఖాళీ చేయించి ఇంట్లోకెళ్ళి కూడా ఎలగొట్టారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేరండి ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? డిఫమేషన్ కేసు వేయచ్చు కదా, ఇంత పరువు తీస్తున్నాడు కదా రాహుల్ గాంధీ. ఆన్సర్ లేదు ఎలక్షన్ కమిషన్ది. సో దిస్ ఏ వెరీ సీరియస్ అలిగేషన్లు వస్తుంటే మరి ఎన్నికల కమిషన్ డిఫెన్స్ ఏమో పొంతన లేని డిఫెన్స్ ఉంది.
రాహుల్ గాంధీ చేసిన అన్ని రైట్ అని నేను అంటలేను. నేనేమి ఇండిపెండెంట్గా ఆ డేటానంతా వెరిఫై చేయలేదు కనుక ఐ డోంట్ టేక్ ఎ స్టాండ్ ఆన్ దట్. రాహుల్ గాంధీ చేసింది, అందుకే ఇనీషియల్గా మొదట్లోనే మీరు రుజువు అన్న పదం వాడితే నేను ఆ క్లారిఫికేషన్ ఇచ్చింది. అందుకే ఇది ఎవిడెన్స్ అని నేనేం అంటలేను. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ నిజమని కూడా అంటలేను. ఐ రియల్లీ డోంట్ నో, నేను కాదు కదా డిసైడ్ చేయాల్సింది. నేనేమి రాహుల్ గాంధీ చేసిన డేటా మొత్తం ఎలక్షన్ కమిషన్ నాకు ఇస్తే, రాహుల్ గాంధీ కూడా నాకు ఇస్తే నేను రెండు కూర్చొని చూసి చెప్పగలుగుతాను, అది కూడా నేనేమి ఎక్స్పర్ట్ కాదు. సో దిస్ హాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ కదా అంటున్నా. ఇన్వెస్టిగేషన్కి ఏంటి అభ్యంతరము? కాంగ్రెసే గెలిచింది కదా అనే వాదన ఏం కరెక్టు? అదే విచిత్రమైన వాదన కదా. ఎన్నికల కమిషన్ మరి డిలీషన్ జరిగిందా లేదా పెద్ద ఎత్తున అని చెప్పండి. ఇంకోటి ఏం చెప్తున్నారంటే విచిత్రమైన వాదన ఎలక్షన్ కమిషన్ది. ఆ వాదన లాస్ట్ టైం కూడా ఇలాగే వాదించారు. ఒక ఓటరు 2 చోట్ల ఎలా ఓటేస్తాడు, అది సాధ్యమే కాదు కదా అన్నాడు. మన తెలియదా ఎంతమంది మన 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 చుట్టే బోలెడు మంది దొంగ 2 సార్లు 3 సార్లు ఓట్లేసిన వాళ్ళు కనబడతారు. ఎన్నికల కమిషన్ థియరీ చెప్తాను మనకు. 2 చోట్ల ఎలా ఓటేస్తారు? రాహుల్ గాంధీ చెప్తున్నది తప్పు కదా. 2 చోట్ల ఎందుకు ఓటేరాదండి? ఎంతమంది ఓట్లేస్తలేరు. ఇప్పుడు కూడా ఏమంటాను తెలుసా, విచిత్రంగా ఎన్నికల కమిషన్ వాదన ఉంది. ఒక వ్యక్తి ఓటును తీసివేయాలంటే ఆ వ్యక్తి అభిప్రాయం అడగకుండా ఎక్కడా జరగదు అంటున్నారు. ఇది నిజమా? మన ఎన్ని వేల ఓట్లు తీసేయారు మనకు తెలియకుండా. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఓటు తొలగించబడిందని ఆయన ఓటు వేయకుండా వెళ్ళిపోలేదా? ఆ మధ్య పేపర్లలో చూడలేదా మనం? ఎందుకు? మా ఇంట్లోనే 2019 లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు నేను మా మిసెస్ ఎలక్షన్ పోలింగ్ పోతే మా మిసెస్ ఓటు లేదు, నా ఓటు ఉంది. నేను వేసొచ్చాను, ఆమె వేయలేకపోయింది. మాకే జరిగింది కదా ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో, ఇంకెవరికి ఎందుకు? మరి మా మేడం అడిగారు ఆ ఓటు తొలగించినప్పుడు? ఎవరు అడగలే కదా. ఎన్నికల కమిషన్ రూల్ ఉండొచ్చు. ఎన్నికల కమిషన్ రూల్ ఏంటంటే ఒక ఓటు తొలగించాలంటే ఆ ఓటర్ని అడగాలి, నీ ఓటును మరి తొలగిస్తున్నావు, పలానా కారణం రీత్యా నీ అభిప్రాయం చెప్పము అని. ఆ అవకాశం ఎక్కడన్నా ఓటర్ డిలీషన్లు ఇస్తున్నారా నాకు చెప్పండి? కొన్ని లక్షల ఓట్లు తెలుసు. నా అనుభవం, మా ఇంట్లోనే మా మేడం ఓటు 2008 ఎలక్షన్లో వేయలేకపోయింది. లేదు ఓటు పోయే వరకు పోలింగ్ బూత్ పోయేవారు నాది ఉంది, ఆమెది లేదు. ఎటుపోయిందంటే ఎవరికి తెలియదు. లేదంటే ఓటు లేదు కదా, లిస్టులో లేదు కదా అంటారు. 2024లో ముందే చూసుకున్నాం, జాగ్రత్త పడ్డాం. ఆ ఓటు ఉన్నది చేసి ఓటేసాం. ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగింది ఇది. మాకే జరిగినప్పుడు ఇంకోటి జరగదు, అందరికీ తెలుసు. ఎంతోమంది ఎలక్షన్ రోజు మీరు టీవీలు చూడండి, నా ఓటు ఎక్కడ పోయింది, నేను చచ్చిపోయాను అనుకున్నారా, నా ఓటు ఎవరు తీసేశాడు అని చెప్పి పాపం పేదవాళ్ళు గొడవ చేస్తుంటారు. పెద్ద వాళ్ళ ఓట్లే కనబడవు. పెద్ద వాళ్ళ ఓట్లే ఓటర్ల జాబితాలో మాయమైపోతుంటాయి. ఇది జరుగుతుంటాయి కదా. ఏమీ జరగనంటే ఎన్నికల కమిషన్ ఎట్లా చెప్తుంది? విచిత్రం. ఒక ఓటర్ను ఓటు తీసేయాలంటే వారికి ముందుగా అవకాశం ఇచ్చి నీ ఓటు ఎందుకు తీసివేయకూడదో అడిగే తీసేస్తాం. ఇది జరుగుతుంది ఎక్కడన్నా. ఇలా ఎన్నికల కమిషన్ సమర్థన చూస్తే నవ్వేస్తుంది నిజంగా చెప్పాలంటే. రాహుల్ గాంధీ చేసే ఆరోపణల క్రెడిబిలిటీ పెరుగుతోంది. ఎన్నికల కమిషన్ డిఫెన్స్ రీత్యా చూస్తే ఇంకా మళ్ళీ హైడ్రోజన్ బాంబే త్వరలో ఉంటుంది, ఇంకో 2-3 months నడుస్తుంది ఇది అని అంటున్నారు. అంటే అప్ టు బీహార్ ఎలక్షన్ ఈ క్యాంపెయిన్ నడిచేటట్టుంది. ఇక పొలిటికల్గా రాహుల్ గాంధీ ఏం ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు? అఫ్ కోర్స్ ఈజ్ ఎ పొలిటీషియన్, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆరోపణ ఏంటి? ఎస్సీ, దళిత్, ట్రైబల్, ఓబీసీ, మైనారిటీ ఓట్లను తీసేస్తున్నారని. మరి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే బీజేపీ ఎందుకు గెలుస్తాయి? బీజేపీ మిగిలింది అప్పర్ కాస్టే కదా. సో అందువల్ల ఆ పొలిటికల్ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ నాకు నిజంగానే నవ్వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లన్నింటినీ టార్గెట్ చేసి తీసేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ బీజేపీ ఓటర్లు కారని. వీళ్ళందరూ బీజేపీ ఓటేయకపోతే బీజేపీ ఎట్టగెలుస్తుంది దేశంలో అధికారం? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కాంగ్రెస్ ఓట్లు వేస్తే బీజేపీ ఓన్లీ అగ్రకులాల ఓట్లతో గెలుస్తుందా? ఏమైనా లాజిక్ ఉందా? అది లేదు. అపోజిషన్ ఓటర్లను టార్గెట్ చేసి తీసేస్తున్నారు, లేదా మైనారిటీ ఓట్లను టార్గెట్ చేసి తీసేస్తున్నారు. మైనారిటీసు యాంటీ బీజేపీ ఓటు బ్లాక్ అంటే కొంత అర్థం ఉంది. ఎందుకంటే జనరల్గా మైనారిటీసు బీజేపీకి ఓటు వేయరు కనుక. అది కూడా ఈ మధ్య కాలంలో కాస్త వేస్తున్నారు కానీ బట్ స్టిల్ ఎ లార్జ్ సెక్షన్ విల్ నాట్ ఓట్. సో అదేమైనా లాజిక్ ఉంటే ఉండొచ్చు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరూ బీజేపీ వ్యతిరేక ఓటర్లు వీళ్ళందరూ తీసేస్తున్నారంటే మరి వీళ్ళందరూ మీకు ఓట్లు వేస్తే బీజేపీ ఎందుకు అధికారంలోకి వస్తుంది? బీజేపీకి బీసీలు వేస్తలేరా? బీజేపీకి ట్రైబల్స్ వేస్తలేరా? అందువల్ల ఆ పొలిటికల్ కామెంట్ రాహుల్ గాంధీ కామెంట్లో మీనింగ్ లేదు, నవ్వేస్తుంది నిజంగా కూడా.
కానీ ఈజ్ అ పొలిటీషియన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు స్పీక్ పొలిటికల్ లాంగ్వేజ్. బట్ ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. Constitutional body is expected to act constitutionally and speak constitutional language. మీరు ఒక పొలిటీషియన్తో పోటీ పడితే ఎట్లా? పొలిటికల్ క్లెయిమ్స్, అక్కడ కాంగ్రెసే గెలిచింది కదా, మరి ఓట్లు డిలీట్ చేస్తే ఎట్లా గెలుస్తుంది? ఓట్లు ఎవరిదైనా డిలీట్ చేసే ముందు మేము వాళ్ళకి చెప్తాం, వాళ్ళ అభిప్రాయం అడుగుతాం. నీ ఓటు ఎందుకు తీసేయకూడదు అని అడిగి వివరణ తీసుకున్నాకే తీసేస్తాం. ఇట్లాంటి కహానీలు చెప్తే ఎట్లా ఎలక్షన్ కమిషన్? రైట్ సార్. ఇక ఆంధ్రజ్యోతి పరిశీలన అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్తను ఆ పత్రిక తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 ఎడిషన్లను కూడా బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది సార్. ముందుగా తెలంగాణ ఎడిషన్లో ఏమొచ్చిందో చెప్తాను. అందరూ పేదలే, రాష్ట్ర జనాభా 3.5 కోట్లు, తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు 3.25 కోట్ల మంది. రాష్ట్రంలో మొత్తం 1,22,324 కార్డులు ఉన్నాయి సార్. కొత్తగా 2.5 లక్షల కార్డులు ఇవ్వడానికి సర్కార్ నిర్ణయించుకుంది. అప్పుడు 3.35 కోట్లకు చేరనుంది లబ్ధిదారుల సంఖ్య. దారిద్ర్య రేఖకు పైన ఉండేది 15 లక్షల మందే. 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి? పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, మిల్లర్లు ఎక్కడ? రాష్ట్రంలో 25 లక్షల కార్లు ఉన్నాయి. వారిలో కార్డులు లేని కుటుంబాలెన్ని? ప్రైవేటు ఉద్యోగులు, వైద్యులు, వృత్తి నిపుణులు ఏమయ్యారు? అనర్హులకు ఆహార భద్రత కార్డులు పొంతనలేని లెక్కలు అంటూ. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో అయితే ఒక కార్టూన్ కూడా వేశారు సార్. ఒక రేషన్ షాప్ దగ్గర ఒక కారులో వచ్చి రేషన్ తీసుకెళ్తూ ఉన్నారు, సూటు బూటు వేసుకుని. అది కూడా అక్కడ కార్టూన్ వేశారు సెటరిక్గా. అంతా పేదలేనా, ప్రతి పరుగులో పేద అరుపులేనా? 1.71 కోట్ల కుటుంబాల్లో 1.45 కోట్ల కుటుంబాలు పేదవే. రేషన్ బియ్యం వండుకుని తినే నిజమైన పేదలు 10% అంటూ ప్రచురించారు సార్. అండ్ కొన్ని గణాంకాలు కూడా ఇచ్చారు. వీరంతా పేదలైనా అని విత్ క్వశ్చన్ మార్క్. రాష్ట్రంలో మొబైల్ యూజర్లు 8.2 కోట్ల మంది. ఇది 2022 సామాజిక సర్వే ప్రకారం సార్. 2 సిమ్లు వాడుతున్న వాళ్ళు కోట్లలోనే ఉన్నారు. ద్విచక్ర వాహనాలు 1,22,56,669, కార్లు 10,56,891. సార్ ఇవన్నీ చూస్తే కనుక పేదలు తక్కువ మంది ఉంటారు, దారిద్ర్య రేఖకు పైన ఉండేవారే ఎక్కువ ఉన్నారు. కానీ రేషన్ కార్డుల సంఖ్య అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది సార్. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో పేదరికం తగ్గుతుంది అని చెప్పేసి, కానీ రేషన్ కార్డుల సంఖ్య మాత్రం పెరుగుతోంది సార్. ఎందుకు ప్రభుత్వాల లెక్కలు ఎట్లుంటాయంటే మీకు ఉదాహరణ, మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజు ఉపన్యాసం ఏంటి? ఎకానమీ బ్రహ్మాండంగా పరుగులు తీస్తోంది, దేశంలో పేదరికం భారీగా తగ్గుతోంది అంటున్నాడు. మరోవైపు వికసిత భారత్ వైపుగా దూసుకెళ్తున్నాం, 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాం, 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతున్నాం. ఇది కదా ఒక స్పీచ్లో స్టార్టింగ్లో ఇది చెప్తారు. మధ్యలో ఏం చెప్తారు? 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్న ప్రభుత్వం మాది అంటారు. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? మీరు దేశ ఎకానమీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే 4th లార్జెస్ట్ ఎకానమీ 3rd లార్జెస్ట్ ఎకానమీగా రూపుదిద్దుకుంటుంటే మరి ఎందుకు ఇంకా 80 కోట్ల మంది ప్రజలు 140 కోట్లలో ఉచిత ఆహార ధాన్యాలపైన ఆధారపడి బతకాలి? మీరే 2 ప్రభుత్వ లెక్కలే కదా. అంటే 80 కోట్ల మంది ప్రజలు ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తే తప్ప బతకలేని పరిస్థితిలో దేశం ఎందుకుంది? అంటే ఏదో ఒకటే నిజం కదా. ఇప్పుడు మీరు ఇస్తున్నది 80 కోట్ల ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్న మాట నిజం, కాదని వారు అనలేరు. ఆ స్కీమ్ ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఆ అవసరం లేని వారికి కూడా ఓట్ల కొరకు మేము ఉచిత ఆహార ధాన్యాల పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నామన్నా ప్రభుత్వం ఒప్పుకోవాలి. లేదా ప్రజలు నిజంగానే ఆకలి కేకలు ఉన్నాయి, అందువల్ల అభివృద్ధి లేదు, ఆర్థిక వృద్ధి లేదు, ఈ 4th లార్జెస్ట్ 3rd లార్జెస్ట్ అనేది బోగస్ లెక్కలు, ఇది నిజం కాదు అని ఒప్పుకోవాలి. మరి రెండిట్లవుతుంది అని అర్థం ఉందా? అంటే ఎవరైనా ఓడన్నాడట, నా కుటుంబంలో అందరూ అద్భుతమైన సంపన్నులుగా ఉన్నారు కానీ నా పిల్లలు అడుక్కుంటున్నారు. రెండిట్లా సాధ్యమవుతుందండి? అద్భుతమైన సంపన్నులుగా ఉన్న తర్వాత అడుక్కోవాల్సిన కర్మేం పట్టింది? అంటే నీకు నిజంగానే ఎకానమీ వేగంగా పరుగులు తీస్తుంటే ఉచిత ఆహార ధాన్యాలు ప్రభుత్వం ఇచ్చి ఉచిత ఆహార ధాన్యాల మీద ఎందుకు ఆధారపడాలి? నేనేమి ఉదాహరణ నేనే ఉన్నా, నేను ఎప్పుడు నా లైఫ్లో ఉచిత ఆహార ధాన్యాలు తీసుకోలే రేషన్ బియ్యం. మరి నేను ఆధారపడలేను కదా. అంటే సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్.
నాకు ఇప్పటి గుర్తు ఆ అక్షరాస్యత ఉద్యమం అప్పుడు ఒక జిల్లాలో జిల్లా జనాభా కన్నా అక్షరాస్యతలు ఎక్కువ ఉన్నారు. ఇలాగే టీవీలో అడిగాను నన్ను, ఇదేంటి జిల్లా జనాభా కన్నా అక్షరాస్యత ఇట్లా ఎక్కువ ఉంటుందంటే, ఏమో పక్క జిల్లాల వాళ్ళు కూడా చదువు చెప్పిందేమో అన్నా. ఇటుపక్క జిల్లా అటుపక్క జిల్లా వాళ్ళకు కూడా చదువు చెప్పడం వల్ల వాళ్ళ అక్షరాస్యత లెక్కలు జనాభా లెక్కలు దాటి ఉండాలి. ఇప్పుడు అలాగే అనుకోవాలి. ఇప్పుడు మీకు ఉదాహరణ తెలంగాణ తీసుకుంటే కేవలం 15 లక్షలే ఏది మీకు దారిద్ర్యకు ఎగువన ఉన్నవారు. ఇప్పుడు కొత్తగా 2.5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. అంటే 3,35,00,000 మంది మీకు పేదవాళ్ళే. సో ఇప్పుడైతే సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కనుక, ఒకప్పుడన్నా దొడ్డు బియ్యం, చాలామంది దొడ్డు బియ్యం కూడా తీసుకునేవాళ్ళు. దొడ్డు బియ్యం దోశలకు ఉత్తప్పలకు దొడ్డు బియ్యమే టేస్టీగా ఉంటుంది. ఉత్తప్పం చేయాలంటే మీకు నార్మల్ సన్న బియ్యం పోస్తే ఆ రుచి రాదు. అందువల్ల ప్రత్యేక గుణం. మేము కూడా మా ఇంట్లో మన ఒకరోజు ఉత్తప్పం ఎంత చేసినా టేస్ట్ వస్తలేదు. మా కోబ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే టేస్ట్ ఉంది. మా వదిన అడిగాము, ఏంటి మీ దగ్గర ఉత్తప్పం ఇంత టేస్ట్ ఉంటుంది, మా మేడం చేసేది ఇంత చేసినా టేస్ట్ వస్తలే, బాగా వంట చేస్తుంది కానీ అంటే, మీరు ఏ బియ్యం వాడుతున్నారు అన్నాడు. అంటే సన్న బియ్యం వాడుతాం. సన్న బియ్యం వాడుతాం రుచి రాదు, రేషన్ బియ్యం వాడాలి అని. అప్పుడు మా పనమ్మకి చెప్పి, అమ్మ ఎక్కడన్నా రేషన్ బియ్యం వెతికి తీసుకురామ్మా అని చెప్పి రేషన్ బియ్యం తెప్పించుకొని అప్పుడు టేస్ట్ వచ్చింది. అందువల్ల దోశ మీకు కావాలంటే రేషన్ బియ్యమే టేస్ట్ వస్తుంది. అందుకొరకు రేషన్ బియ్యం కూడా తీసుకుంటుంటారు. కొన్నిటికి రుచి వాడుతూనే వస్తుంది, దొడ్డు బియ్యంతో వస్తాయి. కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చే వరకు, ఒకప్పుడన్నా ఆ రేషన్ బియ్యం పేదవాడు కూడా తినేవాడు కాదు, పక్క షాప్లో అమ్ముకునేవాడు. ఇప్పుడు తినే బియ్యం వస్తుంది కనుక ఇక అందరూ కూడా ఎగబడతారు. ఈ వ్యక్తిగతంగా ఆనెస్టీ ఉండాలంటే సాధ్యమే కాదు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతారు, ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తామంటే ఈ ఫీల్ టవర్నైనా కొనేస్తారు మన దగ్గర. సో అందువల్ల వ్యవస్థలు పనిచేయాలి. వ్యవస్థలకు ఏంటి, ఓట్లు కావాలి. ఓట్లు కావాలి కనుక దేశంలో అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. ఇప్పుడు చూడలేదు, మహిళలకు ఉచిత బస్సు పథకం ఉంది. మీకు ఉచిత ఉద్యోగస్తులకు కూడా ఉచితమే. వాళ్ళకి నిజంగా అవసరమా ఉచిత బస్సు పథకం? ఆ వివక్ష ఎక్కడైనా ఉందా? నెలకు ₹1,00,000 ఉద్యోగం తీసుకునే మహిళ కూడా ఉచిత బస్సు పథకాన్ని ఎందుకు పొందాలి? ఆన్సర్ ఉందా? లేదు. సో ఎందుకు అంటే, మన దేశంలో సబ్సిడీలు అంటే రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు. ఎందుకంటే ప్రజలను అడిగామనుకోండి, నేను చాలామంది ప్రజలను అడిగాను, ఎందుకు మీరు ఇలా ఎలిజిబిలిటీ లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్నాం, ఎలిజిబిలిటీ లేకపోయినా రేషన్ కార్డు తీసుకుంటున్నారు? వాళ్ళు అనేది ఏంటంటే, రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు, పోనీ మేము ఊకుంటాం, అదేమైనా నిజంగా పేదలకు పోతుందా? ఈ రాజకీయ నాయకులే కదా దోచుకునేది అంటున్నారు. అంటే మన రాజకీయ వ్యవస్థ పైన ప్రజలకు అంత విశ్వాసం ఇది దోచుకుంటారని. అందువల్ల వాళ్ళకి అక్కడ అకౌంటబిలిటీ ప్రజలకు ఎందుకు ఉండడం లేదంటే, ప్రజలకు నమ్మకం లేదు, మేము వదులుకున్న రాజకీయ నాయకులు మింగేస్తారని. ఇక రాజకీయ నాయకులకి ఏంటి, ప్రతి ఎలక్షన్ అప్పుడు మేము రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వాలి. ఈ ప్రజలు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ బట్టి ఓట్లు వేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాల్సి వస్తుంది కదా. ఒకప్పుడు 2004లో ఉచిత విద్యుత్ అని రాజశేఖర రెడ్డి ప్రామిస్ చేస్తే, నేను ఎట్టి పరిస్థితులు ఇవ్వను, ఓడిపోయినా మంచిదే, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నాడు చంద్రబాబు నాయుడు. వాస్తవంగా ఉచిత విద్యుత్తు సంక్షేమ పథకమే కాదు, మెట్ట ప్రాంత రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా. ఎందుకంటే మాగాని ప్రాంతంలో నీటి వనరులు ఉన్న చోటునేమో చౌకగాను వాటర్ ఇస్తావు, మీకు మెట్ట ప్రాంతాలలో రైతులు ఎందుకు వివక్ష గురికి కావాలి? అయినా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఇవ్వనన్నాడు. కానీ ఏమైంది, ఓడిపోయాడు. 2009కి వచ్చే వరకు ప్రతి ఒక్కరి అకౌంట్లో 2,000 వేస్తా అన్నాడు. అలా పెరిగి ఇప్పుడు సూపర్ 6 దాకా వచ్చింది. చంద్రబాబు నాయుడు మీరు పర్సనల్గా అడగండి, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ ఆయనకి అనివార్యం, గెలవాలంటే సూపర్ 6 ఉండాల్సిందే. ఇప్పుడు సూపర్ 6 చంద్రబాబు అమలు చేశాక రేపు జగన్ ఏం చేయాలి, సూపర్ 10 చేయాలి దాన్ని. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేయాలి, సూపర్ 20 చేయాలి. ఇలా పెరుగుతూనే ఉంటుంది కదా. ఒక దశకు వచ్చే వరకు సూపర్ 100 అవుతుంది, బంపర్ హిట్ కావాలంటే. ఇక మరి పోటీ ఈ స్థాయికి వచ్చిన తర్వాత అంటే ప్రతి ఒక్కరూ అదనంగా కొంత ఇవ్వాలి. పెరిగి బిడ్డకు కావాలి కంప్లహాన్ అదనపు ఆహారం అని చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళం మేము. మీ పెరుగుతున్న బిడ్డకు కావాలి అదనపు ఆహారం ఫారెక్స్ అని. సో అట్లా మా చిన్నప్పుడు, ఇప్పుడు వస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్లు. సో పెరిగే బిడ్డలకు కావాలి అదనపు ఆహారం, పెరిగే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాలి అదనపు పథకాలు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు, దళిత బంధు,
పెన్షన్లు, ఉచిత విద్యుత్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, దానికి యాడ్ చేయాలి కదా. యాడ్ చేసేటప్పుడు ఇంకో రైతు భరోసా, మీరు రైతు బంధు అన్నారుగా, మేము రైతు భరోసా ఇంకో 2,000 ఎక్కువ ఇస్తాం. మీరు పింఛన్ అంటే మేము దానికి 1,000 ఎక్కువ ఇస్తాం. మీరు అనంది మేము ఒకటి కొత్తది ఆలోచించినాం, బస్సులలో ఫ్రీ. ఇప్పుడు రేపు ఏం చేయాలి, మళ్ళీ కేసీఆర్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే బస్సులల్లో మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీగా మాత్రమే ఇచ్చింది, కానీ హైటెక్ బస్సుల్లో లేదు. నేను హైటెక్ బస్సుల్లో కూడా ఫ్రీ ఇస్తా. తర్వాత పార్టీ ఏం చేయాలి, బస్సులో ఫ్రీనే కాదు, బస్సు ఎక్కిన ప్రతి మహిళకు 10 రూపాయలు ఇస్తాం. ఇవ్వదు ఎలాగలుగుతాం మరిగా. మీరు కనుక బస్సు ఎక్కితే ఎక్కి దిగండి, మీకు 10 రూపాయలు ఇచ్చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ పథకం అదే కదా. ఇంకేం చేయాలి మరి ప్రజల్ని ఇప్పుడు ఫస్ట్ తాగేటప్పుడు ఏంటంటే ఒక పెగ్గు తాగుతారు. ఒక పెగ్గే కదా, ఒక పెగ్గు ఆరోగ్యానికి మంచిదని కొత్త దినాలు చెప్తారు. అలా పెగ్గులు పోయి బాటిల్స్ పీపాలు తాగుతాయి తప్ప కిక్కు రాదు. ఇప్పుడు ప్రజలకు కూడా ఈ సంక్షేమం అనే ఇంటాక్సికేషన్ ఎక్కిస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజలకు ఈ ఎన్నిక ఓట్ల సమయంలో పైసలు పంచుతారు, గెలిచాక పథకాలు పంచుతారు. ప్రజలు హాయిగా ఆ పథకాల మత్తులో ఉంటే మన వాళ్ళు కాంట్రాక్టులు భారీగా 1,000 కోట్లు కొడగొడుతూనే ఉంటారు. ఇది జరుగుతున్న రాజకీయ మోసం కదా. ధైర్యంగా మేము ప్రజలకు నాణ్యమైన విద్య ఇస్తాం, మీ కాళ్ళపైన మీరు నిలబడేలా నైపుణ్యం ఇస్తాం, మంచి ఆరోగ్యం ఇస్తాం, పౌష్టికాహారం ఇస్తాం. నిజంగానే ఎవరికైతే తమ సంపాదనతో తాము బతకలేని వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అలాంటి వాళ్ళకి మేము సోషల్ సామాజిక భద్రత ఇస్తాం. ప్రతి ఒక్కరికి మేము ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాం. ఒక వైబ్రెంట్ ఎకానమీని క్రియేట్ చేస్తాం. తన కాళ్ళపైన తాను నిలబడేలా చేస్తాం. ప్రతి పొలానికి నీళ్ళు ఇస్తాం. ప్రతి మనిషి ఇంటికి మంచినీరు ఇస్తాం. ఒక మంచి పర్యావరణాన్ని ఇస్తామని చెప్పి గెలవగలిగే పరిస్థితిలో రాజకీయ నాయకత్వం ఉందా? రాజకీయ పరిణతి లేదు. ప్రజలు కూడా ఆ పొజిషన్లో లేరు. అన్ఫార్చునేట్లీ ప్రజలకు కూడా అలాగే ఉన్నారు. ఇది అనాలంటే ధైర్యం ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కనుక నేను అనగలుగుతున్నాను. ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే మళ్ళీ అనలేము, ఎందుకంటే ప్రజల్నే అంటావా నువ్వు, ఎందుకు అనకూడదు? నిజాయితీ ప్రజలంటే నేను కూడా కదా. సో మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. డబ్బులు తీసుకొని ఓట్లు ఉన్నారు ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు కూడా ఎలక్షన్ అప్పుడు మాకు డబ్బులు ఇస్తలేరు అంటాను. మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను 2007లో గెలిచాను, 2009లో గెలిచాను. అప్పుడు చూడలే. 2021లో గేటెడ్ కమిటీలో వాళ్ళు డబ్బులు అడుగుడు. ఎంత దారుణం అంటే ఎడ్యుకేటెడ్ ఎంటెక్ చేసిన వాళ్ళు 10 మంది తీసుకొని వచ్చారు మహబూబ్నగర్ జిల్లా నుంచి. సార్ మేము ఎంటెక్ చేసాం, మీకోసం క్యాంపెయిన్ చేస్తా ఉన్నాను. నాకెవరికైనా నేను నిజమే కావచ్చు ఆనందపడి రండి బాబు మాట్లాడదామనంటే వచ్చినాక సార్ ఏమి ఇస్తారు సార్ అన్నాడు. నాకు పిచ్చెక్కిపోయింది. ఏమి ఇచ్చింది ఏంటయ్యా, నువ్వేమని ఇస్తే పాంప్లెంట్లో వాడుతా అన్నాడు. అట్లా ఎవరు ఓట్లు వేస్తారు సార్ అని. ఒక గేటెడ్ కమ్యూనిటీ, మా కమ్యూనిటీకి ఏమి ఇస్తామని అడిగారు. గేటెడ్ కమ్యూనిటీ కూకట్పల్లి బాచేపల్లి ఏరియాలో పిచ్చెక్కిపోయింది. అప్పుడే అర్థమైంది నాకు ఈ ఎన్నికల్లో నేను గెలవనని. ఆడికి నాకు 58,000 మంది ఓట్లు వేస్తారు. వాళ్ళ చేతులు జోడించాలి, వాళ్ళ నిజాయితీకి నిజంగా చేతులు జోడించాలి. కానీ 58,000 ఓట్లు వచ్చాయి, మామూలు విషయం కాదు. సో కానీ ప్రజల సమాజం అట్లుంది. మీకు నా బిడ్డకు ఒకప్పుడు ప్రజలు మీకేం నాయకుడు వస్తే మా ఊరికి రోడ్ వేయండి, మా స్కూల్ బిల్డింగ్ బాగా చేయండి, మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవ్వండి, మాకు పశు వైద్యశాల ఇవ్వండి అని అడిగేవాళ్ళు. అంటే కలెక్టివ్ బెనిఫిట్స్ అడిగేవాళ్ళు, సామూహిక ప్రయోజనాలు అడిగేవారు. ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు అడుగుతున్నారు. నాకేమిస్తావు చెప్పు, పండుకుంటే ఏమిస్తావు, లేస్తే ఏమిస్తావు, కూర్చుంటే ఏమిస్తావు, నిలబడితే ఏమిస్తావు చెప్పు, బయటికి వెళ్తే ఏమిస్తావు, వెళ్ళకపోతే ఏమిస్తావు, ఇది కదా అడిగేది. అంటే ఇలా ప్రజల్ని సోమరిపోతులుగా చేసే ఒక పొలిటికల్ ఎకానమీలో మనం బతుకుతున్నాం. అది ప్రపంచంలో అన్ని దేశాల్లో సంక్షేమ పథకాలు ఉంటాయి. అమెరికాలో కూడా ఫుడ్ కూపన్స్ ఉంటాయి, అమెరికాలో కూడా మిడ్ డే మీల్స్ ఉంటాయి తెలియకుండా. సో కానీ ఇలా దేశ ప్రజలందరినీ పేదలుగా చేసి దేశ ప్రజలందరినీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగానే మార్చేటువంటి పొలిటికల్ ఎకానమీ ఒక ప్రోగ్రెసివ్ ఎకానమీకి పనిచేయదు. కానీ ఇది ఎవరు గంట కట్టాలి? ఏ పార్టీ ముందొస్తే ఆ పార్టీ ఉండదు, ఓడిపోతారు. సో ఆ పార్టీలు ఏం చేయాలి? ప్రజలు చైతన్యం అంటే ప్రజలు ఏమంటారు, రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు సార్, మాకిచ్చే పింఛన్లతోనే మాకిచ్చే రేషన్ బియ్యంతోనే నాశనం అవుతుందా సార్ దేశం, మీరు ఏం చెప్తారు సార్ అని ప్రజలు అంటున్నారు. నిజమే, అది నూరు వాళ్ళు నిజం. మా కళ్ళ ముందర చూడండి సార్, బండి మీద పోయేటోడు బెంజ్ కారు తిరుగుతున్నాడు సార్ అంటారు. మీరు ఇంత ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు, మీరు కూడా బెంజ్ కారు తిరగలేరు సార్ జీవితంలో, మరి వాళ్ళు తిరుగుతున్నారు కదా సార్ అంటాడు. నిజమే కదా అది.
ఒక ఊరు ఏ అక్షరం ముక్క రానాడు కూడా 50-30 లక్షలు 40 లక్షలు కారేసుకొని తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి కదా. మరి ఎందుకున్నాయంటే అలాగే ఉంది, వ్యవస్థ అట్లుంది. వాళ్ళు ప్రజలు చెప్పేది కూడా కరెక్టే, సో వాళ్ళు చెప్పేది కూడా తప్పని అనలేం కదా. అందుకే ఇలాగే ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ అవసరమే. అమర్త్య సేన్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో డెవలప్మెంట్ షుడ్ లీడ్ టు 5 kinds ఆఫ్ ఫ్రీడమ్ అన్నాడు. ఒకటి ఇంటర్నల్ ఫ్రీడమ్, అంటే సహేతుకంగా ఆలోచించగలగాలి, సృజనాత్మకంగా భావ వ్యక్తీకరణ చేయగలగాలి అన్నాడు. అది క్వాలిటీ ఎడ్యుకేషన్తో వస్తుంది. ప్రొసీజరల్ ఫ్రీడమ్, ఈ అనవసరపు నియమ నిబంధనలు రూల్స్ నుంచి స్వేచ్ఛ కావాలి అని. పార్టిసిపేటరీ ఫ్రీడమ్, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రతి నిర్ణయంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్, అంటే నాకు కావాల్సిన వస్తువులను కొనుక్కోగలగాలి, వినిమయ స్వేచ్ఛ ఉండాలి అంటూ లాస్ట్కు ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అన్నాడు. రక్షిత స్వేచ్ఛ. రక్షిత స్వేచ్ఛ ఏంటంటే ఆర్థిక పోటీలో సమఉజ్జీలుగా లేని చతికిలబడుతున్న వారికి సామాజిక భద్రతా వ్యవస్థల ద్వారా రక్షిత స్వేచ్ఛ కావాలి అన్నాడు. ఎస్, ఒక పేదరికం ఉన్న దేశంలో, వెనుకబాటుతనం ఉన్న దేశంలో వి నీడ్ ప్రొటెక్టివ్ ఫ్రీడమ్. కానీ ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అందరికీ కాదు. ఒక వృద్ధుడు ఉంటాడు, నడవలేని పరిస్థితి ఉంటుంది, చేయబట్టుకొని నడిపిస్తాం. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తుంటాడు, పడబోతుంటే పట్టుకుంటాం. కానీ మంచి మధ్య వయసుకు వచ్చాక కూడా నేను చిన్నపిల్లలాగా తప్పటడుగులు వేస్తాను, నన్ను కూడా పట్టుకోవాలి అన్నా, నేను వృద్ధుణ్ణి, నేను పడిపోతాను, నన్ను కూడా పట్టుకోవాలన్నది మూర్ఖత్వం అవుతుంది కదా. కానీ అలా సమాజాన్ని మా నాయకత్వం తయారు చేసింది. ప్రజలను అడుగుదామంటే ప్రజలు చెప్పేది నేను కూడా న్యాయం ఉంది. అందుకే దేవుడే రక్షించగాక. రైట్ సార్. ఇక మరో ఇంట్రెస్టింగ్ వార్త సార్. బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ నివేదిక ప్రకారం భారత్ సంపన్నుల ఫ్యాక్టరీ, దేశంలో మిలియనీర్లు పెరుగుతూ ఉన్నారట సార్. 8.5 crores కంటే ఎక్కువ ఆస్తి కలిగిన కుటుంబాలు 8.71 lakhs. 2021తో పోలిస్తే 90% హైక్ ఉందట సార్. ముంబై, ఢిల్లీ, బెంగళూరులోనే ఎక్కువ బంగారం షేర్లు, భూములపై పెట్టుబడులు పెడుతూ ఉన్నారు అంటూ బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ నివేదిక సార్. 140 కోట్ల మంది జనాభా, కోటీశ్వర్లు 1 కోటి మంది ఉండొచ్చేమో బహుశా. సో ఈ నివేదిక ప్రకారం ఏదో భారత్ సంపన్న దేశం అన్నట్టుగా అనుమానం ఏంటి. నిజంగా కూడా సంపన్నులు ఉన్నారు. సంపన్న దేశం వేరు, సంపన్నులు వేరు, రెండింటి మధ్య తేడా ఉంది. మీకు కోటీశ్వర్లు అన్న పదానికి ఇప్పుడు అర్థం లేదు. హైదరాబాద్లో ఒక చిన్న అపార్ట్మెంట్ ఉన్న కోటీశ్వరుడే. అది పాత కాన్సెప్ట్, లక్పతిలు కోటీశ్వర్లు అని. ఇలా హైదరాబాద్లో కాదు, తెలంగాణలో ఒక 3 ఎకరాల భూమి ఉన్న కోటీశ్వరుడు, 2 ఎకరాలు ఉన్నా. తెలంగాణ మారుమూల పల్లెల్లో కూడా ఒక 10 ఎకరాలు ఉంటే కోటీశ్వరుడే. పంట పండని 10 ఎకరాలు ఉంటాయి. అందువల్ల మీకు పాయింట్, ఆంధ్రాలో కూడా బహుశా ల్యాండ్ రేట్ అట్లుందో లేదో నాకు తెలియదు, మీరు చెప్పాలి. తెలంగాణలో అయితే నేను చూస్తున్నా. సో అందువల్ల అది ఇష్యూ కాదు. కోటీశ్వరుడు అన్న పదానికి ఇప్పుడు మీనింగ్ లేదు. కానీ భారతదేశంలో భయంకరమైన అసమానతలు ఉన్నాయి. మీకు ఆక్స్ఫామ్ నివేదిక చాలాసార్లు చెప్పింది 1% ఆఫ్ ఇండియన్స్ చేతిలో ఎంత వెల్త్ అక్యుములేట్ అయి ఉంది అని. వెల్త్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ చాలా తీవ్రంగా ఉన్నాయి. అందుకే మీకు ఎన్నికలప్పుడు సామ్ పెట్రోడా అమెరికా డెవలప్డ్ నేషన్స్లో ఉదాహరిస్తూ వెల్త్ ట్యాక్స్ ఉండాలి అని ఒక ప్రతిపాదన చేశారు. అది ఆ ప్రతిపాదన పైన డిబేట్ నడపచ్చు. వెల్త్ ట్యాక్స్ అంటే 10 కోట్లు 20 కోట్లు అని కాదు, 1000 కోట్లు ఉంటాయి. 1000 కోట్ల ఆస్తులున్న పైన ట్యాక్స్ ఉండద్దా? ఇది క్వశ్చన్. లేదు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఒక 5,000 కోట్లు తన బిడ్డకు ఆస్తి ఇస్తాడు, మరి ఏమి ట్యాక్స్ ఉండద్దా? ఒక సాలరీడ్ మిడిల్ క్లాస్ సోము తన కష్టార్జితంతో ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే వాడిపైన నువ్వు అడ్డగోలుగా ఆదాయం పండిస్తున్నావు. ఒక పేదవాడు సబ్బు కొంటే వాడిపైన జిఎస్టీ వేస్తున్నావు. సబ్బుకు మీద ఉందో లేదో తెలియదు, కానీ సాధారణ వస్తువులపై కూడా జిఎస్టీ ఉంది. ఒక సామాన్యుడు మార్కెట్లో వస్తువు కొంటే జిఎస్టీ వేస్తున్నావు. ఒక సాధారణ ఉద్యోగి కష్టపడి ఉద్యోగం చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నావు. మరి 1000 కోట్ల రూపాయలు ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీకి ఆస్తిస్తే దానిపైన ట్యాక్స్ ఉండదా? ఇది అన్యాయం కాదా? 1000 కోట్లు. నేను వాళ్ళ మీద ఎంత ట్యాక్స్ ఏమంటున్నా? 10% ఏమని అంటలేను, 1%. ఒక 1000 కోట్లు నువ్వు బిడ్డకు, నీ కొడుకు లేదా కూతురుకు ఆస్తి ఇచ్చావు. 1000 కోట్లు ఒక టార్గెట్ పెట్టుకో, 100 కోట్లు పెట్టుకో, 500 కోట్లు పెట్టుకో. 1000 కోట్ల ఆస్తి నువ్వు వారసత్వంగా ఇస్తున్నావు. 1% ఇవ్వు అంటే ఎంత? 10 కోట్లే కదా. 1%కి ఎంత అవుతుంది? జస్ట్ 10 crores అవుతుంది కదా.
1000 కోట్లలో 10 కోట్లు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి 990 కోట్లు ఇచ్చేసుకో. ఇది ప్రపోజల్. ఈ ప్రపోజల్ పైన మోడీ ఏమన్నాడు తెలుసు ఎలక్షన్స్ అప్పుడు, మీ మంగళసూత్రాన్ని తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తుందట కాంగ్రెస్ పార్టీ, మీ అపార్ట్మెంట్లు తీసుకుపోయి ఇస్తారట, మీ పొలం తీసుకుపోయి మీ ప్లాట్ తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారట. ఈ స్థాయిలో దేశ ప్రధానమంత్రి క్యాంపెయిన్ చేశాడు. ఏం చెప్పంటారు చెప్పండి. సో ఆ కాన్సెప్ట్ ఏమో వెల్త్ ట్యాక్స్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. దాని ప్రచారం ఎక్కడ దాకా వచ్చింది? మంగళసూత్రంకి వచ్చింది. మంగళసూత్రాలు తీసుకుంటాడండి వాడన్నా, అది కూడా ముస్లింలకు ఇస్తారు. మళ్ళీ చూడండి ఎంత రెచ్చగొట్టడు. ఇది మన దేశంలో ఉన్న పొలిటికల్ డిస్కోర్స్. ప్రైమ్ మినిస్టర్ నడిపే ఎలక్షన్ డిస్కోర్స్. సీరియస్ డిబేట్ ఎక్కడ దేశంలో? నిజంగానే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అమర్త్య సేన్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ పావర్టీ అని దేశంలో పేదరికానికి మూలం అసమానతలు అంటాడు. అమర్త్య సేన్ పక్క పెట్టండి. ఇటీవల ఆర్ఎస్ఎస్ స్వదేశీ జాగరణ్ మంచ్కు సంబంధించిన ఎకనామిక్ భేటీ జరిగింది. 80 మంది హాజరయ్యారు ఢిల్లీలో. దాంట్లో మురళీ మనోహర్ జోషి మాట్లాడుతూ చెప్పాడు, అమర్త్య సేనే కోట్ చేశాడు. అమర్త్య సేన్ బీజేపీని వ్యతిరేకించే అర్థశాస్త్రవేత్త, బీజేపీకి కూడా అమర్త్య సేన్ని వ్యతిరేకిస్తారు. అమర్త్య సేన్ కోట్ చేస్తూ ఈ జీడిపి లెక్కలతో మోసపోకండి, ప్రజల జీవన ప్రమాణాల గురించి ఆలోచించండి. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. మురళీ మనోహర్ జోషి ఆన్ కోట్స్ అమర్త్య సేన్ ఇన్ ఆర్ఎస్ఎస్ బీట్ అని. ఎవరు? ఆర్ఎస్ఎస్ సమావేశంలో మురళీ మనోహర్ జోషి మాట్లాడింది, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడింది కాదు. మీకు దత్తాత్రేయ హోస్బోలే ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆయన చెప్తాను, మీరు గూగుల్లో కొట్టండి అది కూడా వస్తుంది. ఏమన్నాడు? మన దేశంలో ఆ సంపన్నులను చూసి కాదు, ఇప్పటికీ 22 కోట్ల మందికి రోజుకు 375 రూపాయలు, డైలీ 375 రూపీస్ ఇన్కమ్, 22 crores. అదే గౌతమ్ అదానికి రోజుకు 1600 కోట్ల ఆదాయం ఉంది. రోజుకో గంటకో నేను లెక్క వేసలే కానీ చూసి చదివాను. కొన్ని వందల కోట్ల సంపాదన ఉంది రోజుకు. ఇక్కడేమో డైలీ 375 రూపీస్. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ పత్రికలో ఇచ్చిన డేటా మొబైల్ ఫోన్లను బట్టి పేదలు కాదని అనలేము. ఇవాళ పని మనుషులకు, బిచ్చగాళ్ళకు కూడా మొబైల్ ఫోన్ ఉంటుంది. పక్కా గుడి దగ్గర ఉన్న బిచ్చగాంతో ఫోన్లో మాట్లాడుతున్నాడు, మా దగ్గర భక్తులు రష్ అయిపోయింది, ఇక రాదు, అక్కడ ఇంకా భక్తులు వస్తున్నారా, ఇక్కడ వస్తున్నాడు, ఎటువైపు రా అంటే వీళ్ళు వెళ్ళిపోయి ఆడ కూర్చుంటున్నాడు. అంత స్థాయిలో నీకు మొబైల్ ఫోన్ వచ్చింది. అందువల్ల ఇవాళ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఛాయ్ తాగేటప్పుడు కూడా డబ్బులు గూగుల్ పేలు ఇస్తున్నారు. అందువల్ల మొబైల్ వాడకం క్రైటీరియా కాదు, స్కూటర్ వాడకం కూడా క్రైటీరియా కాదు. ఇవాళ పేదవాళ్ళకు కూడా స్కూటర్లు ఉంటున్నాయి. ఒక 1000 రూపాయలు నెలకు 15,000 సంపాదించేవారు కూడా స్కూటర్ లేకపోతే హైదరాబాద్ ఉద్యోగం ఇచ్చేరాడు కదా. ఎందుకంటే ఒక ఉద్యోగానికి పోవాలి అంటే 2 బస్సులు మారాలి, బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు, 1-2 గంటలు పోతుంది, ఉద్యోగం పోతుంది అది టైం చేరకపోతే. అందువల్ల 15,000 20,000 వచ్చే ఉద్యోగి కూడా ఒక 1000-2000 పెట్రోల్కి అయినా మంచి దగ్గర స్కూటర్ మా వాళ్ళకి తప్పడం లేదు కదా. అందువల్ల స్కూటరు, మొబైల్ ఫోన్ బట్టి పేదరికము సంపన్నులు డిసైడ్ చేయరాదు. కారు కూడా కాదు ఈవెన్ ఇండికేటర్, ఎందుకంటే ఇవాళ మిడిల్ క్లాస్ కూడా కార్లు ఉంటున్నాయి. సో మిడిల్ క్లాస్ కూడా, మా దగ్గర ఆఫీస్ బాయ్ కూడా ఆర్ట్స్ కాలేజీలో కారు వాడేవాడు, ఏమైనా కారు వాడుతున్నా అని ప్రిన్సిపాల్కు లిఫ్ట్ ఇచ్చేవాడు. ప్రిన్సిపాల్ కారు లేకుండా ఆ రోజుల్లో ఆయన స్కూటర్ మీద వచ్చేవాడు. కొన్నిసార్లు ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి, సార్ మీ స్కూటర్ అక్కడ పెట్టండి సార్, మీ ఇంటికి వస్తున్నా, నేను కార్లో పట్టుకొస్తానంటాడు. ఏంటంటే 40,000-50,000 ఆ రోజుల్లో సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఇద్దరే భార్యాభర్తలు, ఒక్కడే కొడుకు. ఏమున్నా సార్ ఇక్కడ కొడుకు కూడా ఉద్యోగం చేస్తాను సార్, ఇక కారు ఉన్నది అప్పుడప్పుడు వాడుతున్నా అన్నాడు. ఇవాళ చాలామంది మిడిల్ క్లాసెస్ కూడా కారు మెయింటైన్ చేయగలుగుతున్నారు. 2 టీచర్లు ఉంటే ఖచ్చితంగా కారు ఉంటుంది. అందువల్ల కార్లను కూడా నేను ఇండికేటర్గా తీసుకుంటలేను. బట్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ. మన దేశంలో 100,000 కోట్లు పోగుపడుతున్నాయి. మనం చూసాం కదా, ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళికి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అదే బిడ్డ మంగళసూత్రానికి పెసరంత బంగారం కొనలేని కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ దేశంలో. ఇది అసమానతలు అనేది ఈ దేశ కళ్ళ ముందర జరుగుతున్నాయి కదా, అని అనుమానం ఏమున్నది. సో ఈ అసమానతలు భారతదేశంలో పోవాలి. ఇలా జీడిపిలో మన ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు చెప్తుంటాడు చూడు, 4th largest ఎకానమీ, 3rd largest ఎకానమీ అవుతాను. ఎన్నడన్నా చెప్పాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఇండియా ర్యాంక్ ఎంత అని, తలసరి ఆదాయంలో భారతదేశ ర్యాంక్ ఎంత అని ఎప్పుడు చెప్పాడు చూడు మోడీ మీకు. అది కూడా నిజంగా తలసరి ఆదాయం అంటే అదాని ఆదాయం ప్లస్ అడుక్క తినేవాని ఆదాయం by 2 = తలసరి ఆదాయం. తలసరి ఆదాయం కూడా లెక్క కాదు. నాకు 1000 ఆవులు ఉన్నాయి,
నా దగ్గర పశువులు కాసేవాడు 2 ఆవులు ఉన్నాయి. ఎవరేజ్ ఎంత వస్తుంది? 1002/2 అంటే 501 ఎవరేజ్ వస్తుంది. అంటే సగటున మా ఇద్దరికి 501 ఆవులు ఉన్నాయి. అయినా కూడా తలసరి ఆదాయంలో కూడా మన ర్యాంక్ ఎంత? మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఇండియాస్ ర్యాంక్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3rd ఉన్నామా, 4th ఉన్నామా, 10th ఉన్నామా, 50th కూడా ఉన్నామో లేవు, డౌట్ 100 పైన ఉన్నట్టున్నాం. ఐఎమ్ నాట్ సబ్జెక్ట్ కరెక్షన్. ఒకసారి గూగుల్ మీరు వెరిఫై చేయండి. 2.66 lakhs పర్. అది కాదు, ర్యాంక్ నడుతున్నా. ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో తలసరి ఆదాయం విషయంలో మన ర్యాంక్ ఎంత అని చూడండి మీరు. 4th లార్జెస్ట్, 3rd లార్జెస్ట్ అని రోజు మాట్లాడే నరేంద్ర మోడీ, మీరు మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎందుకని పర్ క్యాపిటల్ ఇన్కంలో మన ర్యాంక్ ఎంత అని మాట్లాడరు? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి నివేదిక అంటారు. అంటే ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, న్యూట్రిషన్, ఇమ్యూనైజేషన్, వీటిలో దీని మీద మాట్లాడేందుకు ర్యాంకు? హ్యూమన్ డెవలప్మెంట్లో మన ర్యాంక్ ఎంత అని మాట్లాడేందుకు? ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అందువల్ల ఈ గణాంకాలు చెప్పడంలో ఎక్స్పర్ట్స్. అదే కాదు, భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ChatGPT అడిగాను సార్. ఇండియాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంక్ జీడిపి పర్ క్యాపిటల్ నామినల్ ఈజ్ 136th అవుట్ ఆఫ్ అబౌట్ 189 కంట్రీస్. 189 దేశాల్లో 136 ర్యాంక్. कभी भी नरेंद्र मोदी जी ने बात करे क्या? हमारा देश ने पर कैपिटा इनकम में 136 रैंक में है अनानड़ा. కానీ देखिए भारत ने 4th लार्जेस्ट इकॉनमी बन गया, मैं आशा दिलेगा 3rd लार्जेस्ट इकॉनमी होते అని అంటాడు. కానీ ఎందుకు 136 చెప్పడు? ఏం చెప్పేది కాదు కదా మీరు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ కదా. అందుకే మోడీ చెప్పాడు. అది మోడీ 3rd లార్జెస్ట్, 4th లార్జెస్ట్లోమో అదానీలు ఉంటారు, అంబానీలు ఉంటారు. ఈ 136లో సాధారణ ప్రజలు కూడా ఉంటారు. అది కూడా పూర్తి పిక్చర్ ఇవ్వదని చెప్పాను. ఇంతకుముందు చెప్పాను చూడండి, నాకు 1000 ఆవులు ఉన్నాయి, నా పశువులు కాసేవారికి 2 ఆవులు ఉన్నాయి, మా ఇద్దరి మధ్య ఎవరేజ్ 501 అవుతుంది. అది కూడా నిజం కాదు. అట్లీస్ట్ దాంట్లో కూడా మన ర్యాంక్ ఎంత? ఇది చెప్తే దేశద్రోహి అవుతారు, యాంటీ నేషనల్, వెంటనే ప్రొఫెషనల్ పెసిమిస్ట్, వృత్తిపరమైన అసంతృప్తి. అది నేను అసంతృప్తితో అనడం లేదు, దేశభక్తితో అంటున్నాను. నా దత్తాత్రేయ హోస్బేల్ దేశభక్తులు కాదా? నరేంద్ర మోడీ చెప్పగలడు ఆర్ఎస్ఎస్ నాయకుడైన దత్తాత్రేయ హోస్బేల్ ప్యాట్రియాటిజం లేదు అని, యాంటీ నేషనల్, అర్బన్ నక్సలైటా? దత్తాత్రేయ హోస్బేల్ అన్న మాట కదా, నేనన్నది కాదు కదా. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. మురళీ మనోహర్ జోషి అన్న మాట కదా. మురళీ మనోహర్ జోషి బీజేపీ అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసిన ప్రఖ్యాత వ్యక్తి, యూనివర్సిటీ ప్రొఫెసర్గా కూడా పనిచేశాడు. సో ఆయన ఏమంటున్నాడు? అయ్యా ఈ జీడిపి లెక్కలతో కాదు, అది ఇండికేషన్ కాదు, తెలుసుకోండి అని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని చెప్తున్నాను. ఆయన ఎవరికి? ఆర్ఎస్ఎస్ 100వ జయంతి సందర్భంగా జరుగుతున్న సమావేశాలలో ఒక భాగంగా ఎకానమీకి సంబంధించినటువంటి వాళ్ళు 80 మంది కూర్చొని ఆర్ఎస్ఎస్ ఢిల్లీ మీటింగ్లో చర్చలు జరిపారు ఏంటి అని. అందులో మురళీ మనోహర్ జోషి మాట్లాడాడు. సో ఆయన చెప్తున్నాడు కదా, వాళ్ళు ఏం అర్బన్ నక్సలైట్లు కాదు కదా. మరి నేను చెప్తే వెంటనే అర్బన్ నక్సలైట్ అంటారు, నన్ను యాంటీ ఇండియన్ అంటారు, వీడు ఎప్పుడు దేశద్రోహి అంటాడు. ఇది పెద్దలు దత్తాత్రేయ హోస్బలే, మురళీ మనోహర్ జోషిలు చెప్తున్నారు. వాళ్ళెవరు కామ్రేడ్లు గారు, వాళ్ళెవరు కామ్రేడ్ మురళీ మనోహర్ జోషి కాదు, కామ్రేడ్ దత్తాత్రేయ హోస్బలే కాదు కదా. ఇది రియాలిటీ కదా. అసమానతల్ని హిందూ ధర్మం కూడా అంగీకరించదు. మీరు హిందూ ధర్మశాస్త్రాలు చదవండి. అసమానతలకు హిందూ ధర్మం వ్యతిరేకం, హైందవం వ్యతిరేకం, మన మత ధర్మం కూడా వ్యతిరేకం. మరి ఎందుకున్న ఈ దేశంలో అసమానతలు? దేశం విడిచి ఎందుకు వెళ్ళిపోతున్నారు సంపన్నులు? అందువల్ల ఈ పరిస్థితి ఆందోళనకరం కదా. రైట్ సార్. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఏదో ఒక రకంగా విషయం చిమ్ముతూనే ఉన్నారు సార్. డెడ్ ఎకానమీ అంటూ అవమానకర రీతిలో విమర్శించారు. ఆ తర్వాత ట్రంప్ టీం నవారా లాంటి వాళ్ళు ప్రతిరోజు కూడా ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. తాజాగా ట్రంప్ అంటూ ఉన్నారు సార్, డ్రగ్స్కి అడ్డాగా భారత్ మారిపోయింది, తయారైంది అని చెప్పేసి. ఒక 23 కంట్రీస్ లిస్ట్ ఒకటి కాంగ్రెస్కి సబ్మిట్ చేశారు. ఆ లిస్ట్లో చైనా, పాకిస్తాన్ కూడా ఉన్నాయి సార్. ఎందుకు సార్ భారత్పై తరచూ పాకిస్తాన్లో పక్క పెట్టండి, మీకు మియాన్మార్, కొలంబియా లాంటి, బొలీవియా ఈ దేశాలు కూడా ఉన్నాయి. అంటే అమెరికాకు అలవాటు ఏంటంటే, ఒక దేశాన్ని దాడి చేయాలంటే దాన్ని, ఒక కుక్కను చంపాలంటే ఏం చేయాలి? కుక్కను ముద్రేయాలి. ఇది ఇరాక్పై దాడి చేసి సద్దాం హుస్సేన్ లేపేయదలుచుకున్నారు. ఏమన్నారు?
ఇరాక్లో జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అన్నారు. ఇప్పుడు గల్ఫ్ యుద్ధం అయి 30 ఏళ్ళు నడిపోయింది. ఇది ఏ బాంబు చూపెట్టారు నాకు చెప్పండి మీరు? ఇరాక్లో సద్దాం హుస్సేన్ను చంపడానికేమో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయన్నారు. ఇప్పుడు ఏ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అమెరికా ప్రదర్శించిందో చెప్పండి, ఒక్కటి చూపెట్టండి. లేదు కదా. మరి ఆ పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని వాళ్ళు అసీం మునీర్ చెప్తున్నాడు, అది కూడా అమెరికా గడ్డ పైన చెప్పాడు. కానీ అసీం పాకిస్తాన్ పైన అటాక్ చేయలేదు. ఎందుకు అంటే నువ్వు అటాక్ చేయదలుచుకుంటే ఇరాన్ పైన దాడి చేశారు, అణుబాంబులు ఉన్నాయని. మరి పాకిస్తాన్ నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మీరు కనుక మమ్మల్ని పడేస్తే మేము సగం ప్రపంచాన్ని పడేస్తామని ఫ్లోరిడాలో ఉన్నాడు కదా అసీం మునీరు, ట్రంప్ను కలిసిన కొద్ది గంటల్లోనే. మరి ఎందుకు పాకిస్తాన్ అణుస్థావరాలపైన అమెరికా ఎందుకు దాడి చేయడం లేదు? ఇరాన్ పైన దాడి చేసావు కదా, ఎందుకు దాడి చేయడం లేదు? మరి ఫోర్డు న్యూక్లియర్ సైట్ అంటే అమెరికా దృష్టిలో తాను కొన్ని అటాక్ చేయాలంటే ఏదో ఒక ఆరోపణ చేస్తారు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ కారణము, ఇది మోడీ యుద్ధం అన్నాడు పీటర్ నవారో. మరి రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం అన్నాడు. అసలు విషయాన్ని సర్గీ గౌర్ కాంగ్రెస్ సెనేట్ కన్ఫర్మేషన్ కూడా చెప్పాడు. ఇండియా ఇది బిగ్ మార్కెట్, ఇట్ ఇస్ అన్ ఎకనామిక్ ఆపర్చునిటీ. భారతదేశానికి మేము పెట్రోలు గ్యాస్ అమ్మదలుచుకున్నాం, మా భారతీయ మార్కెట్లోకి అగ్రికల్చర్ మార్కెట్లోకి అమెరికా ఎంటర్ కాదలుచుకుందే చెప్పారు, ఓపెన్గా చెప్పాడు. అసలు విషయం అది చేయమంటారు, ఇండియానే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది అని మన లెక్కలతో సహా చెప్పాను నేను. 47% రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చైనాకి వెళ్తే 38% ఇండియాకి వెళ్తున్నాయి. మీకు 51% ఆఫ్ రష్యన్ గ్యాస్ యూరోపియన్కి వెళ్తుంది, ఇండియా లేదు అక్కడ, అసలే లేదు. 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ చైనాకు ఉంటుంది, మనకు సంబంధమే లేదు. కానీ మన మీద అటాక్ చేశారా లేదా? ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఈ డ్రగ్స్ అడ్డాట 23 కంట్రీస్ అట. మియన్మార్తో మనకు పోలికేంటి, కొలంబియాతో మనకు పోలికేంటి? ఇండియానట ఫెంటినాల్ అనే డ్రగ్ తయారు చేస్తానికి ఉపయోగించేటువంటి రసాయనికాలు తయారు చేస్తుందట. ఈ ఫెంటినాల్ అనే పదాన్ని ఉపయోగించి చైనా పైన ఆంక్షలు విధించాడు. ఈ ఫెంటినాల్ని ఉపయోగించి కెనడాపై కూడా ట్రంప్ ఆంక్షలు విధించాడు. ఈ ఫెంటినాల్ని డ్రగ్స్ను ఉపయోగించి మెక్సికో పైన ఆంక్షలు విధించాడు. సో ఇది ఒక్క మన దేశం పైన కాదు, ఇది ఎవరిపైనైనా వాణిజ్య ఆంక్షలు పెట్టాలంటే ఈ డ్రగ్స్ గుర్తొస్తాయి. కానీ మరోవైపు ఏమంటున్నాడు, భారత్తో మేము వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం. అయ్యా డ్రగ్స్కు అడ్డాగా ఉన్న దేశంతో వాణిజ్య ఒప్పందం ఏంటి? నాకు అర్థం కాదు. కానీ చచ్చిపోయిన ఎకానమీతో మీకు వాణిజ్య ఒప్పందం ఎందుకు? చచ్చిపోయిన ఒప్పందం ఎకనామిక్ కెపాసిటీ ఎట్లా అవుతుంది అని అర్థం ఉందా? డ్రగ్స్కి అడ్డాగా ఉన్న దేశం ఎకనామిక్ కెపాసిటీ ఎట్లా అవుతుంది? అంటే ఎంత బదనాం చేయాలి ఒక దేశాన్ని ఎంత అవమానించాలి, అది కూడా ఒక మిత్ర దేశాన్ని అనేది చూస్తుంటే మనకు అర్థమవుతుంది. దానికి కారణం మనము ట్రంప్కి అర్థమయ్యే భాషలో వీఆర్ నాట్ రిప్లై. ట్రంప్ ఏదో మాట్లాడతాడు, రిప్లై ఎందుకు ఇవ్వాలని కొంతమంది వాదన. ట్రంప్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కదా. మీకు సౌత్ కొరియా అమెరికా మిత్ర దేశం, ది బిగ్గెస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ. అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది సౌత్ కొరియాలో, మన ఇండియాలో మిలిటరీ బేస్ లేదు అమెరికాది. సౌత్ కొరియన్ ఎక్స్పోర్ట్స్ పైన వర్కర్ల పైన హుండై కంపెనీలో అటాక్ జరిగితే మొత్తం మంది వెనక్కి తీసుకొచ్చింది సౌత్ కొరియా. అమెరికాలో పెట్టుబడులు పెట్టామని కూడా హెచ్చరించింది. దెబ్బకు ట్రంప్ తవ్వకొచ్చి విదేశీ నిపుణుల నుంచి మేము నేర్చుకుంటామని వ్యాఖ్యానం చేశారు. నేను చెప్తున్నా చైనా కాదు, సౌత్ కొరియా. మరి సౌత్ కొరియా ఫ్రెండ్లీ నేషన్ కదా, ఎందుకు గట్టిగా మాట్లాడింది? ఇమ్మీడియట్గా సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేశాడు, మా వాళ్ళందరినీ వెనక్కి తీసుకుంటాం, మేము అమెరికాలో ఇన్వెస్ట్ కూడా చేయం, ఎక్స్పోర్ట్స్ కూడా పంపం, కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టామని. అదే ఒక సౌత్ కొరియా కన్నా ఇండియా వీక్ కంట్రా? నాకు అర్థం కాని అంశం. జపాన్ అకినోవా మీకు మిలిటరీ బేస్లో, అంటే జపాన్ కంప్లీట్ జాతీయ భద్రత అమెరికాకు అవుట్సోర్స్డ్. జపాన్కి సొంత ఆర్మీ కూడా పెద్దగా ఉండదు. అలాంటి జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ టు అస్ అన్నాడు. కెనడా అమెరికాతో ఎంత ఇంట్రికేట్ ఎకానమీ అంటే, ఒక కారు తయారు కావాలంటే అమెరికా నుంచి కెనడా బార్డర్కు 6 సార్లు అటు నుంచి ఇటు నుంచి ఇటు వస్తుంది. నథింగ్ డూయింగ్ అన్నాడు కెనడా ప్రైమ్ మినిస్టర్. మెక్సికో 86% ఆఫ్ మెక్సికో ఎక్స్పోర్ట్స్ ఆర్ టు యునైటెడ్ స్టేట్స్. మెక్సికో ప్రైమ్ మినిస్టర్ నథింగ్ డూయింగ్ అన్నారు. బ్రెజిల్ 50% ఆరిపెడితే వణకడం లేదు, తొనకడం లేదు ప్రెసిడెంట్ లులా డిసిల్వా. మనం ఎందుకు రియాక్ట్ కాకూడదు అని నేనేది ట్రంప్ భాషలో రియాక్ట్ కమ్మని అంటలేను. సెల్ఫ్ రెస్పెక్ట్ భాషలో డెడ్ ఎకానమీ అన్నా ఊరుకోవాలి, డ్రగ్స్పై అడ్డా అన్నా ఊరుకోవాలా?
దీని వాణిజ్యం కావాల్సిందే, అమెరికాతో ఫ్రెండ్షిప్ కావాల్సిందే. అమెరికా ఈజ్ ఎ గ్రేట్ నేషన్. ఈ ఎవడన్నా అమెరికాతో సంబంధాలు ఉండొద్దంటే వాడిని మించిన ఫూల్ ఇంకోటి లేడు. అమెరికాతో సంబంధాలు లేకపోతే ఎవరితో సంబంధాలు పెట్టుకుంటాం? యాంటీగోతో పెట్టుకుంటామా? ఇదే గ్రేట్ కంట్రీ, ఇది ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇది ల్యాండ్ ఆఫ్ టెక్నాలజీ, ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న దేశం. ఈవెన్ టుడే 57% ఆఫ్ గ్లోబల్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీకు డాలర్లోనే ఉంటుంది. గ్లోబల్ ట్రేడ్ డాలర్లోనే జరుగుతుంది. సో అమెరికాతో అవసరం సంబంధాలు, డౌటే లేదు. కానీ ఈ అవమానాలు ఎందుకు భరించాలి అంటాను. పాకిస్తాన్ ఏమో గ్రేట్ కంట్రీ, ఐ లవ్ పాకిస్తాన్. ఇండియా ఏమో డ్రగ్స్ క్యాపిటల్, ఇండియా ఏమో డెడ్ ఎకానమీ, పాకిస్తాన్ ఏమో భూమికి ఎకానమీ. అసలు ఏంటిది? దీనికి అర్థం ఉండాలి కదా అనేది నీ క్వశ్చన్. ఎక్కడో కానీ వీ షుడ్ కాల్ ద స్పేడ్ ఎ స్పేడ్ కదా. రైట్ సార్. ఇక ఫైనల్గా సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ల మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం కుదిరింది సార్. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా ఈ రెండు దేశాల్లో ఏదైనా దేశం మీద దాడి జరిగితే అది రెండు దేశాల మీద జరిగినట్టుగా వాళ్ళు పరిగణిస్తారు. ఒకవేళ పాకిస్తాన్ కానీ లేకపోతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ భవిష్యత్తులో భారత్ మీద దాడి చేస్తే అప్పుడు ఖచ్చితంగా భారత్ తిరిగి ప్రతిదాడి చేయాల్సి ఉంటుంది కదా సార్. అంటే భవిష్యత్తులో ఆపరేషన్ సింధూర్ తరహా ఆపరేషన్ చెయ్యాలి అంటే మరి ఈ ఒప్పందం భారత్కి అడ్డంకిగా మారబోతోందా? భవిష్యత్ చేయాల్సి వచ్చినది కాదు, ప్రభుత్వం చెప్పింది. నిన్నమాక మన September 17th రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పారు? ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. ఒకవేళ ఏదైనా తీవ్రవాద ఇన్సిడెంట్ జరిగితే ఆటోమేటిక్గా పాకిస్తాన్ పైకి మన రాకెట్ వెళ్ళిపోతాయి, మిసైల్స్ వెళ్ళిపోతాయి. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఇట్ వాజ్ నాట్ స్టాప్డ్. మన ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు. ఈసారి తీవ్రవాద అటాక్ అంటూ జరిగితే ప్రకటన కూడా ఉండదు, అవసరం లేదు, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుంది. సమస్య ఏంటి? మీరు అన్నది నిజం. ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య కాంప్రహెన్సివ్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ కుదరటానికి ఇండియాకు సంబంధం లేదు. ఇండియా పాక్ వివాదాల వల్ల కుదరలేదు. ఇది ఇజ్రాయెల్ చేసిన తెలివి తక్కువ పని వల్ల కుదురుతోంది. నెతన్యాహు మన నరేంద్ర మోడీ మంచి మిత్రుడు. నెతన్యాహు దూకుడు వల్ల జరుగుతోంది. నెతన్యాహు ఇరాన్ పైన అటాక్ చేశాడు, లెబనాన్ పైన చేశాడు, సిరియా పైన చేశాడు, యమన్ పైన చేశాడు, ఇరాక్ పైన చేశాడు, ఇరాన్ పైన చేశాడు, ఏమీ కాలేదు. నిమ్మకు నీరెత్తినట్టు ప్రపంచం ఉంది. పై ఖతార్ మీద చేశాడు. ఖతార్ అమెరికాకు ఫ్రెండ్లీ నేషన్, రిచ్ అరబ్ కంట్రీ, ఇండియాకు కూడా మంచి ఫ్రెండ్. దాంతో ఒక్కసారిగా అరబ్ ప్రపంచం లిక్కుపడ్డది. ఎందుకంటే అరబ్ ప్రపంచం అంతా అమెరికా రక్షణ వలయంలో ఉంటుంది. మీకు బహ్రెయిన్, కువైట్, ఖతార్ ఇక్కడంతా అమెరికన్ ఆర్మీ బేస్లు ఉంటాయి. అందుకే మీకు ఇరాన్ పైన అమెరికా అటాక్ చేస్తే ఇరాన్ దానికి ప్రతీకారంగా ఖతార్లోని అమెరికన్ మిలిటరీ బేస్ పైన అటాక్ చేసి సింబాలిక్గా. మీకు ఒక్క ఈజిప్ట్ మినహా మిగతా అరబ్ దేశాలకు భారీ ఆర్మీ ఉండదు. ఈజిప్ట్కే భారీగా ఆర్మీ ఉంది. ఇప్పటిదాకా అరబ్ దేశాలు ఏమనుకున్నాయంటే అమెరికాను వ్యతిరేకించే కంట్రీస్కు ఇజ్రాయిల్ థ్రెట్, అది ఇరాన్ లాంటి దేశాలకు మాకు థ్రెట్టే కాదు, ఎందుకంటే మేము అమెరికా ఫ్రెండ్స్ కదా, మన ఇజ్రాయిల్ కూడా అమెరికా చెప్పినట్టునే కంట్రీ కదా, మాపై అటాక్ చేస్తే అమెరికా ఊరుకుంటుందా, అందువల్ల అమెరికా అనుమతించదు అని నమ్మారు. ఆ నమ్మకం షార్ట్ అయింది ఖతార్పై ఇజ్రాయిల్ అటాక్తో. అమెరికా అటాక్ ఆపలేకపోయింది. పైగా ఖతార్కి ఇన్ఫార్మ్ చేసి అటాక్ చేశారని చెప్పి అమెరికా ముక్తాయింపించింది. దాన్ని ఖతార్ ఖండించింది. అంటే ఇజ్రాయిల్ ఏకపక్ష దాడులు జరిగితే ఎలా అంటే అమెరికా మనకు మిత్రదేశమే, కానీ ఇజ్రాయిల్ కన్నా మిత్రదేశం కాదు. అంటే ఇజ్రాయిల్ నుంచి వచ్చేటువంటి ప్రమాదం నుంచి అమెరికా రక్షణ కల్పించదు. ఇది అర్థమైంది. ఇప్పుడు యూరోప్ ఆల్రెడీ అర్థం చేసుకుని సొంత డిఫెన్స్ పెంచుకుంటోంది. రష్యా నుంచి దాడి జరిగితే అమెరికా మనల్ని కాపాడదు. ఎందుకంటే ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వైఖరి చూస్తున్నారు కనుక. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో కూడా అరబ్ ప్రపంచంలో ఈ టెన్షన్ మొదలైంది. అందుకొరకే ఇటీవల ఖతార్లో 40 కంట్రీస్, అరబ్ లీగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 40 కంట్రీస్ సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని చర్చలు జరిగాయి. అది జరిగిన వితిన్ 1 or 2 డేస్లోనే సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఎందుకు పాకిస్తాన్ అవసరం అంటే పాకిస్తాన్ ఇస్ ద ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ విచ్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్స్. అణ్వాయుధాలున్న ఏకైక ముస్లిం దేశం. అందుకే ఈ ఒప్పందంలో రాశారు
ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా, అంటే ముస్లిం సౌహార్దత ఆధారంగా ఈ ఒప్పందం కుదురుతుంది అని. అంటే ఇజ్రాయెల్ నుంచి దాడి నుంచి కాపాడుకోవటానికి పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా సౌదీ అరేబియా కావాలి. అందుకే అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు జరిగిన 40 కంట్రీస్లో పాకిస్తాన్ కూడా అటెండ్ అయింది, టర్కీ కూడా అటెండ్ అయింది. అంటే అర్థం ఏంటి? ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా పాక్ సౌదీ అరేబియా ఏకమవుతున్నాయి. సౌదీ అరేబియా ఇండియాకు మంచి ఫ్రెండ్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇచ్చారు. సౌదీ అరేబియాకు సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇండియా. అయినా కూడా ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా పాకిస్తాన్తో కలుస్తుంది. ఆల్రెడీ మనం చూసాం ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కీయే అజర్బైజాన్ ఎందుకు సపోర్ట్ చేశాయి? తుర్కీతో మనకి ఏ వివాదము లేదు. ఆ మాటకొస్తే తుర్కీలో భూకంపం జరిగితే అందరికన్నా ముందు ఆదుకుంది భారతదేశం. అజర్బైజాన్తో అయితే మనకు కొట్లాడే లేదు, అది ఎక్కడో ఉన్నది, మాజీ సోవియట్ కంట్రీ అది. అక్కడ మనను పాకిస్తాన్కు మద్దతు ఇచ్చాక మనం ఆర్మేనియాకు ఆయుధాలు ఇచ్చాం, కానీ అంతకుముందు మన ఆర్మేనియాకు ఆయుధాలు సప్లై కూడా ఇష్యూ కాదు. కానీ మళ్ళీ ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగానే తుర్కీ అజర్బైజాన్లో పాకిస్తాన్ సహకరించాయి. ఈ ఇస్లామిక్ సాలిడారిటీ అనేది ఇండియాకు ప్రమాదకరము. ఎందుకంటే ఇప్పుడు 40 కంట్రీస్ మధ్య కనుక ఈ అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పడితే ఏంటి పరిస్థితి? పాకిస్తాన్ మనం ముట్టుకోగలమా? ఇప్పుడే ముట్టుకోవడం అనే క్వశ్చన్ వస్తుంది. రేపు మనం పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే సౌదీ అరేబియా తన పైన అటాక్గానే భావిస్తుంది. పాకిస్తాన్ సౌదీ అరేబియా కలిసి వస్తే ఆన్లైన్ దేశభక్తులకు ప్రాబ్లం లేదు, సోషల్ మీడియా దేశభక్తులు ఎవడన్నా కలిసి రాని పాకిస్తాన్, చైనా, సౌదీ అరేబియా, అమెరికా, రష్యా ఏదొచ్చినా భారతీయ దేశం కొట్టేస్తుంది అని ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ దేశభక్తులు ఉంటారు. కానీ ఫేస్బుక్ దేశభక్తులతో భారతదేశం కాపాడబడదు. వీరోచిత సైన్యం వల్ల సాధ్యమవుతుంది. బార్డర్లో ఉండే సైనికుల ద్వారా దేశం కాపాడబడుతుంది, కానీ ఫేస్బుక్ దాటని, సోషల్ మీడియా దాటని దేశభక్తుల వల్ల కాదు కదా. వాట్సాప్ యూనివర్సిటీలతో దేశాన్ని కాపాడుకోలేము, కానీ ఈ సోషల్ మీడియా దేశభక్తులతో దేశం కాపాడబడదు కదా. వీళ్ళ సైన్యం చేరడం కాదు, రోడ్డు మీద కూడా రారు. మరి ఏంటి మన పరిస్థితి? పాకిస్తాన్ సౌదీ అరేబియా నెక్సెస్, పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీస్ నెక్సెస్. సౌదీ అరేబియా స్మాల్ కంట్రీ కాదు. రష్యన్ ఆయిల్ మనం ఆగిపోతే 2/3 ఆఫ్ ఆయిల్ మనకు అక్కడి నుంచే రావాలి, గల్ఫ్ నుంచే. సౌదీ అరేబియా, ఖతార్ ఈ దేశాల నుంచే రావాలి. ఏంటి మన పరిస్థితి? ఎనర్జీ సెక్యూరిటీకి ఉన్న ఛాలెంజ్ ఏంటి? ఎందుకంటే ఒకసారి పాకిస్తాన్పై దాడి జరిగితే సౌదీ అరేబియా కూడా నాపై దాడి జరిగిందని భావిస్తుంది కదా. ఆల్రెడీ చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది మనకు, 2 ఫ్రంట్ వార్ అంటున్నారు. చైనాతో ప్రత్యక్షంగా యుద్ధం లేకపోయినా పాకిస్తాన్ ద్వారా పరోక్ష యుద్ధం ఉంది. చైనా పాకిస్తాన్ నెక్సెస్, సౌదీ పాకిస్తాన్ నెక్సెస్, ఇస్లామిక్ కంట్రీస్ పాకిస్తాన్ నెక్సెస్, అమెరికా పాకిస్తాన్ నెక్సెస్. ఆల్రెడీ అసీం మునీర్ హానర్ అన్నాడు, ఐ లవ్ పాకిస్తాన్ అంటాడు ట్రంప్. అమెరికా మనం సపోర్ట్ చేయని తేలిపోయింది మనకు. సో ఇండియన్ డిప్లొమసీకి ఇది పెద్ద రివర్సల్ కాదా? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి రిక్వెస్ట్ ఏంటంటే పర్సనలైజ్ డిప్లొమసీ. సౌదీ అరేబియా కరుణ్ ప్రిన్స్ నరేంద్ర మోడీ అంటే చాలా అభిమానం. నరేంద్ర మోడీకి హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇచ్చింది సౌదీ అరేబియా, హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇచ్చింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. ఇది కాదయ్యా, పర్సనలైజ్ డిప్లొమసీతో దేశాలు ఉండవు. నీ వ్యక్తిగా నాకు గౌరవం, నా బర్త్డే రోజు ఎన్ని కంట్రీస్ గ్రీట్ చేశాయి. ఇది కాదు, బర్త్డే ఫేస్బుక్లో గ్రీట్ చేస్తాడు, రేపు ₹1,00,000 అప్పడితే ఒక్కడియడు. మన నిజ జీవితంలో చూడండి, ఫేస్బుక్లో మనకు బర్త్డే గ్రీటింగ్ చెప్తారు, ఫోన్ చేసి బర్త్డే గ్రీటింగ్ చెప్తారు. ఒక అవసరం ఉందండి, అర్జెంటుగా ₹1,00,000 ఇవ్వండి, నేను వారం రోజులు ఇస్తారా అండి? బర్త్డే గ్రీటింగ్ చెప్పడం ఒక్కడైనా ఇస్తారా? బర్త్డే గ్రీటింగ్ చెప్పడానికి మాత్రం ముందుకు వస్తారు, కానీ ₹1,00,000 అప్పు ఇవ్వండి ఇస్తారా? ఇది ఎందుకు అర్థమవుతుంది? అర్థం పర్సనలైజ్ డిప్లొమసీ వల్ల దేశం కాపాడబడుతుందంటే ఇది అబద్ధం అని తేలిపోయింది కదా ట్రంప్ విషయంలో. ఇప్పుడు మళ్ళీ ఇంకా సౌదీ అరేబియా విషయంలో కూడా తేలాలా? పర్సనలైజ్ డిప్లొమసీతో సాధ్యం కాదు. భారతదేశంలో సెక్యులర్ ఆర్డర్ లేకుండా ప్రపంచంలో ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఇక్కడ మోడీ విధానం ఏంటి? దేశంలోనో పొద్దున్న లేస్తే ముస్లిం, మంగళసూత్ర, ముజ్రా, మందిర్, మసీద్, ఇది బయటకు వస్తున్నాము ముస్లిం దేశాలతో ఫ్రెండ్షిప్ అని. ఇది సాధ్యం కాదు. దిస్ డజంట్ వర్క్. డొమెస్టిక్ పాలసీ, ఇంటర్నేషనల్ పాలసీ మధ్య లింక్ ఉంటుంది. అందువల్ల ఇప్పటికైనా ఈ ఈవెంట్ మేనేజ్మెంట్తో డిప్లొమసీ నడవదు. ఇప్పటిదాకా హౌడీ మోడీ,
నమస్తే ట్రంపులతో ట్రంప్ మనకు అనుకూలంగా ఉండడా? ఈవెంట్ మేనేజ్మెంట్ డిప్లొమసీ, పర్సనలైజ్డ్ డిప్లొమసీ వదిలేసి రియలిస్టిక్ డిప్లొమసీ ఉండాలి. ఇండియా షుడ్ రేపు పాకిస్తాన్ ఎదుర్కోవటానికి ఎదురయ్యేటువంటి కొత్త సవాళ్ళు, సౌదీ నెక్సెస్, అమెరికన్ నెక్సెస్, చైనా నెక్సెస్, అలాగే ఇస్లామిక్ నెక్సెస్, దీన్ని ఇండియా షుడ్ సీరియస్లీ థింక్ అబౌట్ ఇట్ కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.